సార్ మా ఎస్ఎల్ విక్రమ్ సార్ అందరం దగ్గర నుండి మనకు ఒక నూతన భవనాన్ని డిటిఎఫ్ మరియు ఎస్హెచ్ఓ కామారెడ్డికి ఏర్పాటు చేసుకున్నాము. అంతవరకు కూడా పాత అశోక్ నగర్లో ఉన్నప్పుడు అందరెడ్డి సార్ సీఏగా ఉన్నప్పుడు అది కూడా చాలా గొప్ప పని. ఇంకా మొత్తం కూడా ప్రతి ఎక్కడ కూడా పెండెన్సీ లేకుండా మా సిఐ సార్ గారు ఇన్వెంటరీస్ కంప్లీట్ కావడం కానీ అన్ని అప్ టు డేట్ శాంపుల్స్ క్లియర్ చేయడం కానీ మా సూపరింటెండెంట్ సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. మొత్తం కామారెడ్డి స్టేషన్ మొత్తం ఇప్పుడు పూర్తిగా పీస్ఫుల్గా నడుస్తుంది. సార్ ఏంటంటే సిఎస్ఆర్లో చెప్పాలంటే సార్ హైరార్కీ వ్యవస్థ చాలా గౌరవిస్తారు. పైన ఆఫీసర్స్ ఏది చెప్పినా కూడా అది ఎక్కడున్నా సరే అర్ధరాత్రైనా సరే వెళ్ళి కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మా స్టేషన్ నుంచి ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్న 5 స్టేషన్లలో ఏ స్టేషన్లో ప్రాబ్లం వచ్చినా ముందుండేది మా కామారెడ్డి స్టేషను. మన బాన్స్వాడ్ ఇష్యూ అయినా కానీ మా సిఎస్ఆర్ హాస్పిటల్లో కూర్చోవడం, గంటల తరబడి కూర్చోవడం, సార్ సూపరింటెండెంట్ సార్ కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని చేసిన విధానం కూడా కొన్ని వాళ్ళ నుంచి మేము ప్రేరణ పొందాము. చాలా హ్యాపీగా ఉంది సార్. కాకపోతే ఇక సార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే సార్కు 3 అబ్బాయిలు, ఆ అబ్బాయిలు 2 పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇంకొకరు ఉన్నారు. సార్ ఫ్యామిలీ కూడా అబ్బాయిలు కూడా సార్ చెప్పినట్టే చాలా నడవడిక కానీ చాలా చక్కగా ఉంటుంది. గౌరవం ఇవ్వడం కానీ మేము అప్పుడప్పుడు చూస్తుంటాం సార్ వాళ్ళ అబ్బాయిలు వచ్చినప్పుడు. ఇంకా జగన్ సార్ గురించి చెప్పుకోవాలంటే సార్కు ఆయనకున్న ఒక ముఖ్య లక్షణం నాయకత్వ లక్షణం. ఆయనను ప్రత్యేకంగా గుర్తించాలంటే నాయకులుగానే గుర్తుంచుకుంటారు. ఎక్కువ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఆయన మన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈఎస్ ఆఫీస్ పనులు కానీ భవన నిర్మాణ పనులు కానీ జరిగినవి. అది కూడా మా నెక్స్ట్ జనరేషన్కు ఒక ఆదర్శంగా అలాంటి పనులు చేశారు జగన్ సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సార్కు 2 పాపలు 1 బాబు. సార్తో నేను కలిసి చేయలేదు కానీ ఆయన ఉన్న నాయకత్వ లక్షణాలనే నేను ఎక్కువ గుర్తుంచుకుంటున్నాను. కానీ పదవి విరమణ అనేది కంపల్సరీ ఎప్పుడో ఒకసారి లైఫ్లో ఏది గవర్నమెంట్ ఎంప్లాయీకి రావాల్సిన క్షణమే. కొద్దిగా బాధగా ఉన్నప్పటికీ అది జరగాల్సిన కార్యక్రమమే. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా టైం కేటాయిస్తారు. సార్ హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేవా. రిటైర్డ్ ఎంఆర్ఓ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ఆడి లైసెన్స్ సభ్యులందరికీ, ఐఎంఎల్ లైసెన్స్దారులందరికీ, నాతోటి హెడ్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ సార్లకు అందరికీ నమస్కారములు. ఈరోజు 2 ఆఫీసర్ల రిటైర్మెంట్ అంటే పదవి విరమణ ఇక్కడ కామారెడ్డిలో జరుపుకుంటున్నాం. అది మాకు ఒక రకంగా ఇది తప్పని పరిస్థితి అయినా కానీ బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మంచి మృదు స్వభావి మా విజయ్ కుమార్ సార్ మరియు మంచి డైనమిక్ లీడర్ మా డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్లో. ఇక్కడ మా డిపార్ట్మెంట్లో సేవలు చేస్తూనే మా యొక్క సమస్యలపై నిరంతరంగా పోరాడే వ్యక్తిత్వం గల మా యొక్క డిపార్ట్మెంట్ జగన్మోహన్ సార్ గారికి అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి పరిస్థితులు అందరికీ రావాల్సింది ఏదో ఒక రోజు. ప్రొవిజనల్ అండ్ ఎక్సైజ్ శాఖలో 38 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని హయ్యర్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి టాస్కుల్ని, వారు అప్పచెప్పిన పనుల్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగడానికి తన తోటి సిబ్బందులందరినీ కలుపుకొని చేసుకోవడం విజయ్ కుమార్ సార్ గారిని నేను గమనించాను 3 సంవత్సరాల్లో. మరియు జగన్మోహన్ సార్ కూడా తన నాయకత్వ లక్షణాలతో మన వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన సమస్యల గురించి బిల్డింగ్ అందరి అసోసియేషన్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరి సహకారంతో ఒక మంచి మనకు బిల్డింగ్ అనేది మరియు వాణిజ్య సముదాయం మెయిన్ రోడ్ పైన నిర్మించడం జరిగింది. ఇవన్నీ మేము కళ్ళారా చూసినాం. ఇది మనకి ఒక రకమైన ఆనందదాయకం. ఇదంతా చేయాలంటే మనకి కొన్ని రిస్క్ ఉంటాయి. అలాంటి రిస్కులన్నింటినీ ఆఫీసర్లు యొక్క సూచనలు సలహాల మేరకు వారిచ్చిన సహాయ సహకారాలతో చాలా మంచిగా దిగ్విజయంగా చేశారు. అలాగే మనకు గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ గారు కూడా అదేవిధంగా మనకు సొంత భవనాలు అంటే ఉన్నంతలో మంచిగా అందరికీ సెటిల్ అయ్యే విధంగా సొంత భవనాలు చేశారు. మా యొక్క ఈఎస్ గారు కూడా అంతే పట్టుదల గల వ్యక్తి. సార్ ఏదైనా చెప్పిందాన్ని వెంటనే జరగాలి, పెండింగ్ అనేది ఉండద్దు. ఎలాంటి వర్క్ అయినా సరే, క్రైమ్ విషయంలో కానీ, టార్గెట్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా నిర్లక్ష్యము ఉండద్దని కోరుకునే మా సార్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అని మీ ఇరువురికి ఈరోజు పదవీ విరమణ చెందుతున్న మీ ఇరువురికి నా యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా Vijay Kumar Balu. He is a good citizen and respects elders. I thank everyone who came here to wish him a very happy retirement. He served 38 years to the department. He had a successful professional and personal life. He made a lot of sacrifices throughout his life. I wish him a very happy retirement. Thank you. సూర్య నవీన్ గారు సీనియర్. నమస్కారం. నేను ఇక్కడికి వచ్చి ఒక సంవత్సర కాలం జరుగుతుంది. సార్ నాకు సిఎస్ఆర్ సంవత్సరం నుంచి పరిచయము. చాలా అంటే చాలా మృదు స్వభావం. సార్ ఎంత శాంతంగా మాట్లాడతారంటే ఎదుటిన్న వ్యక్తి అసలు నొచ్చుకోడు. అంత సామరస్యంగా చాలా మృదువుగా మాట్లాడి సమస్యను అక్కడే పరిష్కరిస్తారు. ఎన్నో విషయాలలో సార్ నాతో అలా మాట్లాడడం జరిగింది. ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా చేయడం జరిగింది. ఇక జగన్ సార్ అయితే నాకు నిజామాబాద్లోనే పరిచయం ఆల్రెడీ. సార్ ఇక్కడికి వచ్చి ఓన్లీ 4 నెలలు అయింది. తన సర్వీస్ మొత్తం కూడా నిజామాబాద్లోనే, కానీ రిటైర్మెంట్ మాత్రం కామారెడ్డిలో. సర్వీస్ మొత్తం 60 సంవత్సరాల 8 నెలలు నిజామాబాద్, ఓన్లీ 4 నెలలు కామారెడ్డి. ఆ 4 నెలల మూల కానీ కామారెడ్డిలో రిటైర్ అవుతున్నారు.
సార్ నాకు దాదాపుగా నాకు ఇప్పుడు 15 సంవత్సరాలు సర్వీస్లో వచ్చి నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయము. అందరూ చెప్పినట్టుగానే సార్ నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. నిజామాబాద్ వాళ్ళకి చాలా బాగా తెలుసు, ఇక్కడ వాళ్ళకి కొంచెం తక్కువ తెలుసు. సో ఇంతే అండి. సో వాళ్ళిద్దరు కూడా 15వ శుభాకాంక్షలు తెలుసు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నవీన్ గారు. నెక్స్ట్ సార్ వాళ్ళతో ఎప్పుడు పనిచేసింది లేదు, బట్ కామారెడ్డి జిల్లాలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంచెం వినబడుతూ ఉంటుంది. ముఖ్యంగా కామారెడ్డి విజయకుమార్ సార్ గురించి అయితే చాలా ఎక్కువగా వినబడుతుంది. మా సిఐ గారు బ్రదర్ కాబట్టి అందరికంటే కొంచెం మాకు ఈజీగా ఎక్కువ సార్ గురించి ఐడియా ఉంది. ముఖ్యంగా విజయకుమార్ సార్ గురించి చెప్పుకోవాలి ఏంటంటే సార్ స్టాఫ్ కానీ ఎవరైనా గౌడ్స్ కానీ వాళ్ళతో మెయింటైన్ చేసే రిలేషన్ కానీ చాలా బాగుంటుంది. సార్ గురించి ఇక్కడ వచ్చిన ఇంతమంది ప్రతి ఒక్కరు సార్ మృదు స్వభావాన్ని ఎందుకు చెప్తున్నారంటే సార్ ప్రతి ఒక్క పర్సన్ని అట్లా ట్రీట్ చేస్తారు. ఆ పర్సన్ ఎవరు వచ్చినా అక్కడ కూర్చోబెట్టుకొని సార్ మాట్లాడే విధానం కానీ లేకపోతే ఆ పర్సన్ మీద సమస్య ఉంటే ఆ సమస్యను సార్ తీసుకునే పద్ధతి కానీ దాన్ని సాల్వ్ చేసే విధానం సార్ నుంచి చాలా నేర్చుకోవాలి. సార్తో కలిసి పని చేయలేకపోతే మన బాధపడే తప్ప సార్ గురించి పక్కనే ఉండి చూస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ సార్ గురించి ఇందాక మన నవీన్ సార్ కానీ బృందావని చెప్పినట్టు మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు. బట్ సార్ గురించి సార్ ఒక లీడర్ అని మేము ఆల్రెడీ స్వతహాగా నిజామాబాద్ వాస్తవ్యండి. ఇక్కడ కామారెడ్డిలో పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న యూనియన్ వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళ ద్వారా ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే సార్ ఒక మంచి లీడర్ అని. అలాంటి వాళ్ళిద్దరు ఈరోజు ఎదురవుతున్నందుకు వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తారని, ఫ్యామిలీకి పూర్తిగా టైం కేటాయిస్తారని, వాళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్. గొప్పగా చెప్పేవారు. అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటట్టుగా ఏ విషయం కూడా డ్యూటీస్ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చాలా బాగుంటాయి అన్నట్టు విజయకుమార్ సార్ గారు చాలా గొప్పగా చెప్పేవారు. అండ్ జగన్మోహన్ సార్ అయితే వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చాలాసార్లు విన్నాను సార్ గురించి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మన కొంగ రమేష్ అన్న గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నగారికి డబ్బులు అవసరం వచ్చినప్పుడు అందరం డొనేషన్ చేసుకున్నాము. ప్రతి ఒక్క స్టేషన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము. సార్ గారే మన యూనియన్ తరఫున అడగగానే కొంచెం డబ్బులు హెల్ప్ చేసి మనకు రమేష్ అన్న గారికి సాయం చేయడం జరిగింది అసోసియేషన్ తరఫున. నాకు చాలా నేను సార్ గురించి చాలా బాగా తెలుసుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు మన రమేష్ అన్న గారు మన మధ్య లేకపోవడం బాధకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దాని గురించి. సో మీ నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుండాలని, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్. విరమణ పొందుతున్న సిఐ సార్ వాళ్ళ ఫ్యామిలీకి, ఎస్ఐ సార్ వాళ్ళ ఫ్యామిలీకి, నా తోటి సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పదవి విరమణ చేసుకుంటున్న కామారెడ్డి సిఐ విజయకుమార్ సార్కి, ఎల్లారెడ్డి ఎస్ఐ జగన్ కుమార్ సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు. సార్ విజయ్ కుమార్ సార్ గురించి నేను తక్కువే విన్నాను. సార్ చాలా మంచివాడని విన్నాను. అలాగే జగన్ సార్ మా దగ్గర చేసిన 4 నెలల్లో సార్తో నేను చేసింది ఒక 1 మంత్ మాత్రమే. సార్ గురించి 1 మంత్ చేసిన, ఆయనతో 1 మంత్ చేసిన ఆయన హెల్పింగ్ నేచర్ ఎంత ఉందో నేను చాలా గమనించాను. ఎవరు ఏది అడిగినా కాదనే స్వభావం సార్ దగ్గర ఉంది. సార్ రిటైర్మెంట్ లైఫ్ ఇద్దరికీ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ లావణ్య. థ్యాంక్ యూ. నమస్కారం. నాతోటి కానిస్టేబుల్, కానిస్టేబుల్ అందరికీ నమస్కారం. అలాగే మన సోమిరెడ్డి సార్ గారికి, హనుమంతరావు సార్ గారికి, అందరి సీనియర్ గారు, ఎస్ఐలకు మరియు నా నమస్కారం. ఈరోజు పదవి విరమణ పొందుతున్న మన సిఐ సార్ కామారెడ్డి విజయకుమార్ సార్ గారికి మరియు మా ఎస్ఐ సార్ జగన్మోహన్ సార్ గారికి నా నమస్కారాలు. కామారెడ్డి సిఐ సార్ గురించి నేను తక్కువని విన్నాను. సార్తో నేను చేయలేదు కానీ సార్ చాలా మంచివారని విన్నాను. అంటే మేము ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండి వెళ్తే కానీ
మంత్స్ నుంచి చేస్తున్నారు. సార్ చాలా మంచివారు. మాకు ప్రతిదీ ఏదైనా అవసరం ఉంటే కానీ ఏదైనా హెల్ప్ ఉంటే కానీ ప్రతి దాంట్లో సార్ నేను ఉంటాను, మీకు నేను ముందుంటాను, మీరు ఏదైనా చేయండి, ఈవెన్ కేసు విషయంలో అయినా సరే మీరు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా, నేను ఉంటాను మీ వెంట అని చెప్పేవారు. సార్ చాలా మంచివారు. సార్ ఇద్దరికి రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిస్టర్ కామారి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. గతంలో ఒక 3 నుంచి 4 సీఏలు కామారెడ్డి నుంచి రిటైర్ అయ్యారు. కాకపోతే ఆ సీఏల కన్నా ఈ సీఏ సార్ చాలా అంటే చాలా మంచివారు. ఎందుకంటే నేను చూశాను, ఇంతకుముందు మా దగ్గర ఆత్మారావు సార్ అని సీఏ సార్ ఉండే, మళ్ళీ తర్వాత సత్యరెడ్డి సార్ అని ఆ సీఏ సార్ ఉండే, మళ్ళీ అదేవిధంగా సాయి శివప్రసాద్ సార్ కానీ వాళ్ళందరినీ మేము ఇక్కడ కామారెడ్డిలో చాలా మంచిగా ఇక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాం. కానీ ఆ ఫంక్షన్ల కన్నా ఈరోజు ఈసారికి ఇంతమంది ఇట్లా వచ్చారంటే సార్ యొక్క మంచి అభిప్రాయం కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఈ సార్ విషయంలో ఏంటంటే ఇప్పుడు సార్ చాలా బాధ్యతగా ఏ పని చేసినా కూడా చాలా బాధ్యతగా ఇక్కడ లైసెన్సులు కానీ, ఆడి లైసెన్సులు కానీ, ఐఎంఎల్ లైసెన్స్ కానీ ఏ విధంగా ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి రండి, ఇమీడియట్గా నేను దాని మీద యాక్షన్ తీసుకొని సెకండ్లోనే, ఇప్పుడు సార్కి ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి సెకండ్లోనే ఇమీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా దానికి రిపోర్ట్ చేసి పంపించేవాళ్ళు. అంటే అంత బాధ్యతగా సార్ ఇక్కడ ఉద్యోగం చేశారు. చాలా మంచివారు సారు. ఫ్యామిలీకి చాలా దూరంగా ఉండు సార్ అక్కడ మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి ఉద్యోగం చేశారు. చాలామంది సీఏలు ఎవరీ సాటర్డే కానీ వీక్లీ 1 టైం కానీ ఇంటికి పోయేటోళ్ళు. కానీ ఈసారి మాత్రం 3 నుంచి 6 మంత్ అయినా కూడా ఇంటికి పోలేదు. ఎందుకంటే ఇక్కడ బాధ్యతగా స్టేషన్ విడిచిపెట్టిపోతే బాగుండదు, నేను ఇక్కడ ఉండాలా, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండి పని చేసుకోవాలా అన్నట్టుగా సార్ ఇక్కడ చాలా బాధ్యతగా వర్క్ చేశారు. అయితే ఇప్పటిదాకా సార్ చాలా మంచిగా చేశారు. అయితే అదేవిధంగా మన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ అని హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ ఒకసారి యాక్సిడెంట్ అయితే దాని మీద సార్ ఇమీడియట్గా యాక్షన్ అంటే రెస్పాండ్ అయ్యి నాకు ఒకసారి ఫోన్ చేశారు, ఇట్లా రమేష్ యాక్సిడెంట్ ఇట్లా గర్భుల దగ్గర పడిపోయాడట, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళని చెప్పారు నాకు సార్. అదే రోజు నేను ఇమీడియట్గా సార్ అట్లా చెప్పగానే ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ నేను దేవా ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి ఆయన తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి హైదరాబాద్ పంపించింది. అంటే సార్ ఏంటంటే ఎవరు ఏది ఏమైనా పర్వాలేదని మన వాళ్ళు కానీ ఎవరేమైనా కానీ వాళ్ళకు మంచిగా చూసుకోవాలి, ఏది కాకుండా ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. ఆ రకంగా సార్ ఇక్కడ ఉద్యోగం చేసి చాలా మంచిగా చేశారు సార్. అయితే సార్ మీరు పదవి విధంగా మీకు చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు అదేవిధంగా సార్ ఇప్పటిదాకా మీరు ఈ డిపార్ట్మెంట్ 38 సంవత్సరాలు సేవలు అందించారు. ఇప్పటి నుంచి సార్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తున్నా, ఎన్ని రోజులు డిపార్ట్మెంట్ కోసం సేవ చేశారు, ఇక నుంచి మీకు అప్పగిస్తున్నాం మా సార్ని, మీరు మా సార్ని చాలా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ మీకోసం చాలా కష్టపడి ఇప్పటిదాకా ఇక ఉద్యోగం చేసి ప్రతి స్టేషన్లో ఎక్కడైనా మహబూబ్ నగర్లో కానీ ఎక్కడైనా మీకోసం చేశారు. ఇప్పుడు సార్ పదవి విరామం పొందుతున్నారు. ఇక్కడ నుంచి సార్ని మీరు చాలా మంచిగా చూసుకోవాలని భగవంతుని కోరుకుంటూ సార్ మంచిగా ఆరోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. బాగా మాట్లాడము. అలాగే ఈ పదవిరమణ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ, నాతో కానిస్టేబుల్స్కి అందరికీ వెళ్ళారెడ్డి చేసేసరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సార్తో దాదాపు 3 years కంప్లీట్ అయిపోయింది. తీసుకోవద్దు, బాధపడద్దు, తండ్రి లెక్కలనే చెప్తున్నా అని చెప్పేసి అనుకోవాలా అంటారు. ప్లస్ వర్క్ కూడా బాగా చేపిస్తాడు మాకు సార్. ఎవరైనా హైయర్ ఆఫీసర్లు వచ్చినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, ప్రోటోకాల్ బాగా చేస్తారు సార్. టైంకి వస్తాడు, ఇంటికి లేట్ వస్తాను కానీ సార్ మాత్రం అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు సార్. కరెక్ట్ టైంకి వస్తాడు, ఎప్పుడు ఆఫీస్లోనే ఆఫీస్ చాలా బాగా వర్క్ చేపిస్తాడు మాతో కూడా అందరికీ. సార్ అలాగే సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఫ్యామిలీతో రిటైర్మెంట్ ఉంటున్న మా సిఈ సార్ గారికి, రిటైర్మెంట్ ఉంటున్న ఎస్ఐ సార్ గారికి నమస్కారం. మా సిఐ సార్ గారు అయితే నన్ను అయితే ఆయన కొడుకులాగా చూసుకున్నాడు. ఆయన రిటైర్మెంట్ అవుతుందంటే చాలా బాధాకరంగా ఉంది మాకైతే. నాకు చాలా బాధిస్తుంది. నాకు ఉద్యోగంలో వచ్చిన రోజే రిటైర్మెంట్ డేట్ నిర్ణయం చేయబడుతుంది కాబట్టి తప్పదు కాబట్టి పదవి విరమణ ఉంటున్నాను. ఇక నుంచి రేపటి నుంచి ఆయన ఆయురారోగ్యాలతో వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా స్టాఫ్ని అందరూ కూడా చాలా బాగా చూసుకున్నాడు.
పాదవిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇద్దరు ఎస్ఐ సార్కి సిఐ సార్ నమస్కారం. कामर्दी के स्टाफ, मैं उनका बहुत बहुत दिल से शुक्रिया अदा करता हूँ और स्टाफ सब मिलके जो अभी विदा कर रहे हैं उनको मैं उनका बहुत बहुत धन्यवाद करता हूँ, क्योंकि इतने सालों से अपने साथ में मिलके जो काम कर रहे हैं आज जो सब को छोड़ देंगे घर चले जा रहे हैं. अब घर वालों की जिम्मेदारी है उनको देखना. इतने सालों से अपनी जिम्मेदारी थी, अपन देख लिया उनको. सभी मिलके हम डीसी साहब का बहुत बहुत शुक्रिया अदा करते हैं जो कि सब महिलाओं को लेकर चल रहे हैं. बहुत बहुत धन्यवाद. థ్యాంక్ యూ డాక్టర్ సార్. ఇప్పుడు రిటైర్డ్ సిఐ బాన్సోడ సిఐ గారు, ఎల్ఆర్డి సిఐ గారు, దోకోట సిఐ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారికి మరియు ఓఎస్ఆర్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారములు. ఈరోజు అదవిధంగా చేస్తున్న మన కామారెడ్డి సిఐ గారు, విజయ్ కుమార్ గారు మరియు జగన్మోహన్ గారు వారికి కూడా అందరికీ నమస్కారాలు. మరియు అదేవిధంగా ఈ సభకు వచ్చేసిన తాడీ కాంట్రాక్టర్స్, ఐఎంఎల్ లైసెన్సీస్ మరియు స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారాలు. పదవి విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సహజము. ఎందుకంటే అతను అపాయింట్మెంట్ అయిన రోజే అతని రిటైర్మెంట్ డేట్ ఆ రోజే రాయడం జరుగుతుంది, ఫలానా సంవత్సరంలో రిటైర్మెంట్ అని చెప్పేసి. కానీ మధ్య అనుకోకుండా 3 years పెంచడం జరిగింది. వారి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక విజయ్ కుమార్ సార్ గురించి అయితే చాలామంది స్టాఫ్ వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తారు, అది చాలా ప్రశంసించారు. మరియు ఇప్పటి సిబ్బంది మార్కోటి కాకుండా మా తర్వాత వచ్చారు. కానీ అప్పుడు అధికారులు ఏదైనా చెప్పినా కానీ అప్పుడు ఉన్న అధికారులు అప్పుడు స్టాఫ్ తూచా తప్పకుండా వాళ్ళు విధి నిర్వహించేవారు. కానీ అధికారులు ఏ పని చెప్పినా కానీ వాళ్ళు సమన్వయంతో విని సారి మేము చేస్తాము, ఈ ఆ టైం మాత్రం కాదని చెప్పేవారు కాదు. కానీ ఆ ప్రయత్నం చేసి మొత్తం సక్సెస్ అవుతుందా కాదా, పోయి వచ్చిన సార్ ఈ విధంగా చేసినాం సార్, ఇది సక్సెస్ అయింది కాలేదని అప్పుడు చెప్పేవారు. కానీ ఎప్పుడు సార్ మీరు ఇది ఈ పని కాదు సార్ అని ఏ రోజు కూడా అప్పటి సిబ్బంది ఎప్పుడు అధికారులకు చెప్పేవారు కాదు. అప్పుడున్న టాస్క్, అప్పుడున్న డ్యూటీస్ చాలా పగడ్బందీగా ఉండేది. తాడి చెట్ల మార్కింగ్ కానీ, అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంకా అరకు కానీ, అరకు చూసినాము, తాడి చూసినాం మేము. తర్వాత ఐఎంఎల్ వచ్చాము. ఇప్పుడు డ్యూటీ కూడా చాలా సక్రమంగా నిర్మాణంలో విజయ్ కుమార్ సార్ గారు బాగా చేస్తారని వారి సిబ్బంది కొనియాడారు. మరి తర్వాత జగన్మోహన్ గురించి చెప్పాలంటే, జగన్మోహన్ నాతోటి ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ ఉన్నప్పుడు మేము కలిసి పనిచేసినాము. కలిసి పనిచేసినప్పుడు ఏదైనా టైం అన్నప్పుడు మాకు అప్పుడు ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అబ్బసరి సార్ అని, ఇంకా శివరామ శాస్త్రి సార్ కానీ వాళ్ళు టైం పాబంది పెట్టేవాళ్ళు. ఈ టైం అంటే టైం పంక్చువాలిటీ రావాలి. 10 నిమిషాలు 1 నిమిషం లేట్ రాకుండా కరెక్ట్ టైంకి వచ్చి ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఉంటుంది కదా, మొత్తం రేట్స్ చేసేది కరెక్ట్ అప్పుడప్పుడు మొబైలైజ్ చేసుకొని రేట్ చేసి చాలా చక్కగా పనిచేసేవాళ్ళం ఆ రోజు కదా. తర్వాత ఇక జగన్ నాయకుల లక్షణాలు అంటే, ఇక అతను మొదటి నుంచి అసోసియేషన్లో ఉన్నాడు. ప్రతి ఒక్క పని కూడా నా బాధ్యతగా అని చెప్పి ప్రతి తన తోటి సిబ్బందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పై అధికారి దగ్గర వెళ్ళి సార్ ఇతను కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం నడుస్తారని చెప్పేసి అతని సమస్యలు కూడా అతను దాని దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించి వాళ్ళకి ఏదో నచ్చజెప్పి అధికారులకు కూడా మంచి చేసి వాళ్ళ మనోభావాలు పొంది బాగా పనిచేసేవాడు. తర్వాత ఇక అసోసియేషన్ బిల్డింగ్ మాకు నిజామాబాద్, ఆ బిల్డింగ్ గురించి కూడా జగన్ అప్పుడు మేము కూడా అసోసియేషన్లో ఉన్నాము. మా తర్వాత వాళ్ళు ఇచ్చారు, కొన్ని ఫండ్స్ మా టైంలో రాలేదు. తర్వాత శ్రీనివాస్ అని ఎక్సైజ్ సూపర్టి ఉండే, అతను సహాయ సహకారాలతో అప్పుడున్న డీసీ వాళ్ళందరూ కలిసి ఆ బిల్డింగ్కు ఒక రూపురేఖ తెచ్చినారు. ఎంతో పెండింగ్ బిల్స్ ఉండే, మొత్తం 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల పెండింగ్ బిల్లింగ్ కూడా వాళ్ళు సార్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ నిజామాబాద్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మన గవర్నమెంట్ లెవెల్లో కూడా వాళ్ళు పైన చేసి ఆ బిల్డింగ్ ఫండ్స్ తెచ్చి
దానికి రూపురేఖలు తెచ్చి మంచిగా ఇప్పుడు అసోసియేషన్ బిల్డింగ్, మన కెమికల్ ఆఫీసు, మన అసోసియేషన్ కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. కాబట్టి దాంట్లో జగన్ని చాలా ప్రశంస చేసినా, ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే అసోసియేషన్లో డబ్బులు రావడం అనేది చాలా కష్టం. అయితే చాలా పెండింగ్ బిల్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంబడబడి దాని అధికారులు ఈఎస్ గారు వాళ్ళని ఎంబడబడి ఆ రోజు తీసుకొచ్చి బిల్డింగ్ ఒక మంచి స్థాయిని తీసుకొచ్చి కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇక జగన్ నాయకత్వ లక్ష్యం అంటే అసోసియేషన్లో ఈ మన ఎక్సైజ్ అసోసియేషన్లోనే కాకుండా ఆయన వాళ్ళ మహేర్ బాబా అసోసియేషన్, వాళ్ళ కుల సంఘాల అసోసియేషన్లో కూడా కార్యదర్శి కానీ ప్రెసిడెంట్ కానీ వివిధ హోదాలో ఆయన పనిచేయడం జరిగినది. తర్వాత ఆ అసోసియేషన్లో ఉంటూ తర్వాత మాకు కూడా అయ్యప్ప మాల వేసుకొని మేము మాల వేసుకొని టీంలో ఉండి బాగా సక్సెస్ఫుల్గా విజయ యాత్ర చేసుకొని వచ్చినాము. తర్వాత నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్లో తన సాయంగా, తన వంతుగా దేవాలయానికి తన సహాయ సహకారం అందించి దేవాలయ అభివృద్ధి కోసం తన కృషి చేస్తున్నానని తెలిసినది. నాకు కూడా 2-3 సార్లు ఫోన్ చేయలేదు. ఆ దేవస్థానం కూడా అతను అయ్యప్ప ఆశీస్సుతోటి ఇప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ అయ్యప్ప ఆయన ఒక నీళ్ళ అలలెక్క తీసుకొని క్లీన్ చేస్తాడని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇక పిల్లలంటే జగన్కు అబ్బాయి, ఇప్పుడు 2 అమ్మాయిలు, పిల్లలతో సెటిల్ అయింది మంచిగా. ఒక అమ్మాయి చిన్నదో ప్రాబ్లం ఉంది, అది కూడా అయ్యప్ప క్లియర్ అయిపోయింది నేను కోరుకుంటున్నాను. ఇక మన సాయి కుమార్ కామారెడ్డి సిఐ గారు వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వాళ్ళ భార్య పిల్లలకు శేష జీవితాలు మంచిగా ప్రశాంతంగా సుఖసంతాలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా జగన్ వారి కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారికి మంచి చేయాలని చెప్పి నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. సిఏ గారు మరియు ఉద్యోగ విరమణ చేస్తున్న సిఏ గారికి మరియు జగన్ గారికి, వచ్చిన సభ్యులకు మరియు రిటైర్డ్ అయిన ఆఫీసర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్కరి టైం డేట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు విరమణ చేయవలసిందే. ఇంత మటుకు బాగా ప్రెస్లో టెన్షన్లో డ్యూటీలు చేసిండ్రు, ఏదో మంచి పద్ధతితో రిటైర్మెంట్ అవుతారు కాబట్టి మంచి అదృష్టవంతులు. మరియు నెక్స్ట్ వాళ్ళ ఆలన పాలన వాళ్ళ సతీమణులు చూడాలి. ఇప్పుడు ఇంత మటుకు ఆఫీసర్లు చూసిండ్రు, ఇప్పుడు వాళ్ళ సతీమణులు చూడాలి. ఏదైనా ఇప్పుడు ఇంత మటుకు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంట్లో నుండి, కానీ ఇప్పుడు చూసుకునేది వాళ్ళ భార్యలు చూసుకుంటేనే ఇలా ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఉద్యోగం విరమణ చేసిన దానికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీరు ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ గారి బంధువుల విజయ్ గారు సార్. ఎంఆర్ఓ గారు సూర్యప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు, వేదికైనటువంటి పెద్దలు మరియు శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యులు, డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. పదవి విరమణ అనేది ఉద్యోగంలో చేరిన తర్వాతనే ఈరోజు అనేది నిర్ణయం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఒక దరిదాపు 30-34 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో సర్వ్ చేసి ఈరోజు రిటైర్డ్ అవుతున్నామనంటే కొద్దిగా బాధనే ఉంటుంది రిటైర్డ్ అయిన వ్యక్తులకు. మరి ఏంటి దీని వెనుక ఎవరు, ఇన్ని రోజులు మనం చేసినప్పుడు దాని వెనుక ఎవరు చేస్తున్నారంటే ఒక స్త్రీ నారి వలన మనం 30 సంవత్సరాలు ఈరోజు డ్యూటీలో ఉన్నాం. అంటే మనం ఈ బాధ్యత పెంచుకోవడానికి ఒక పై అంతస్తులకు వెళ్తున్నామంటే వాళ్ళ బాధ్యత మెయిన్గా ఉండదని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు
ముఖ్యంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా రిటైర్డ్ అవుతున్నారంటే చాలా సంతోషం. ఈరోజు గడ్డు కాలంలో ఉన్నాయి ఉద్యోగస్తులు. ఏంటంటే అందరూ కూడా ఉద్యోగం అనేది ఏ ఉద్యోగం అన్న ఆలోచనలు ఉన్నారు. అదనేది పోవాలంటే ప్రభుత్వం మనతో ఉండాలి. మనం చేసే పనులకు వాళ్ళు కూడా సహకరిస్తే బాగుంటుంది. మనం ఏదో చేయడానికి కాదు, మన ప్రజల కోసం ఉన్నాం సర్వెంట్స్ లాగా చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదించి నా యొక్క ఉద్యోగరీత్యా ఇది చేస్తున్నానని చెప్పి తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగంలో కూడా పనిచేసిన తర్వాత విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ గారు రిటైర్డ్ అవుతున్నారు. వారి అందరికీ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీ జగన్మోహన్ గారు హ్యాపీ రిటైర్మెంట్. మా ఫాదర్ ఎట్లా అంటే చాలా కేరింగ్, డిసిప్లిన్, ఎంత బాగా చూసుకుంటారంటే అసలు మాకు ఇంత మంచి ఉన్నత విలువనిచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టినంటే అది మా అమ్మ నాన్ననే. థ్యాంక్ యూ సో మచ్ అంటారు. థ్యాంక్ యూ ఈ చిన్న మాట మా ముగ్గురు తరఫు నుంచి మీకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సార్ గారు మరియు అలాగే కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు సార్ గారు మరియు స్టేజ్పై ఉన్న అందరికీ బిచ్చుకుంద సిఐ, బాన్స్వాడ సిఐ మరియు దోమకొండ సిఐ అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం ఇక్కడ మేము కామారెడ్డిలో అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరిది సేమ్ డే ఉంది కాబట్టి కామారెడ్డి సిఐ గారిది, మా జగన్ది రెండు కలిపి ఇక్కడే చేయాలని చెప్పి మా యొక్క ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మరియు డీసీ గారు చెప్పడం అట్లా మేమంతా ఇక్కడే ఇది చేసుకుని ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు జగన్ నాతో జనవరి 8వ తారీఖు నాడు రిపోర్ట్ చేశాడు ఎల్ఆర్డీలో డీసీ గారి ఆదేశాల మేరకు. ఆయన ఓన్లీ 4 నెలలు మాత్రం నాతో పనిచేశాడు. చాలా చక్కగా పనిచేశాడు. ఎప్పుడు పిలిచినా ఎనీ టైం ఏమి ఫోన్ చేసినా దాన్ని సమర్థం చేసుకొని పనిచేసేవాడు. ఈరోజు ఆయన రిటైర్మెంట్ అవుతున్నట్టు చాలా బాధాకరంగా ఉంది. నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు తక్కువ పరిచయం జిల్లాలో, కానీ నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ చేశాడు మొత్తం సర్వీస్. ఓన్లీ కామారెడ్డి జిల్లాలో 4 నెలలు మాత్రమే చేశాడు. ఇక విజయ్ కుమార్ సిఐ అయితే మేమంతా ఒకటే బ్యాచ్. మేమంతా 87లో అపాయింట్మెంట్ అయినాం జూనియర్ అసిస్టెంట్లము. విజయ్ కుమార్ కూడా మా గద్వాల నాది గద్వాల బరాబర్ కాబట్టి మా గద్వాల అల్లుడే సొంతం. వాళ్ళ బామర్దులు, వాళ్ళ మామయ్య గారు నాకు కూడా పరిచయమే. అయితే మేము జూనియర్ అసిస్టెంట్గా దాదాపు 22 సంవత్సరాలు అందరం కలిసి పనిచేసాము. 2010లో మాకు ఎస్ఐగా ప్రమోషన్ రావడం జరిగింది. అలాగే 2022లో సిఏ ప్రమోషన్ తీసుకొని అందరం మేము ఒకటేసారి అందరం ఈ జోబ్ అలాట్ చేసి ఇక్కడ వచ్చి జాయినింగ్ అవ్వడం జరిగింది. కామారెడ్డి సిఏ గారు, నేను, బాన్స్వాడ సిఏ గారు, బిచ్చుకున్న సిఏ గారు అందరం ఒకటేసారి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు విజయ్ కుమార్ గారు రిటైర్మెంట్ అవుతున్నారు. నా రిటైర్మెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ నవంబర్ 26లో ఉంది. ఇక దాదాపు ఒక 18 నెలలు మాత్రం మిగిలింది. ఆ సర్వీస్ కూడా ఇక్కడే గడుపుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రిటైర్మెంట్ విజయ్ కుమార్ది మరియు జగన్ది చేస్తున్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మరియు ఈ ఫంక్షన్ అందరికి వచ్చినట్టు అందరికీ డౌట్స్ ఉత్తర 5 స్టేషన్ల స్టాఫ్ సిబ్బందికి మరియు ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నటువంటి విజయ్ కుమార్ మరియు జగన్ గారికి వారి యొక్క ఆయురారోగ్యాలు కోరుకుంటూ మంచిగా గడపాలని కోరుకుంటున్నాను. ఇట్లా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సార్ గారికి నమస్కారాలు. అది కామారెడ్డి ఈఎస్ గారు హనుమంతరావు సార్, మరి ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న శ్రీ విజయ్ కుమార్ అన్న గారు మరియు ఎస్ఐ జగన్ గారు, తోటి ఎల్ఆర్డి సిఏ గారు, దోగొండ సిఏ గారు, ఇంకా బన్స్వాడ సిఏ గారు మరియు ఎస్ఐలు, రిటైర్మెంట్ కాబోతున్న వాళ్ళ బంధువులు, మన ఎస్ఐ స్టాఫ్, ఎస్ఎస్ఐ స్టాఫ్ అందరికీ నమస్కారం.
విజయ్ కుమార్ అన్న మాకు చాలా సంవత్సరాలు పరిచయము, మాకన్నా చాలా సీనియర్. వాళ్ళ గురించి కొన్ని తీపి గుర్తులు తీపి విషయాలు మనం నెమ్మదేసుకోవాలి, చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళ గురించి తెలుగు గురించి చెప్పుకుందాం. అయితే విజయ్ కుమార్ ఇప్పటివరకు ఈ సర్వీస్లో ఎవరు చేయనంత 39 years సర్వీస్ చేసింది. అది చాలా గ్రేట్. అది కూడా సిన్సియర్గా, ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా, నీట్గా, ఎటువంటి రిమార్కులు లేకుండా చేసిందంటే చాలా గ్రేటు. దాంట్లో మేమందరము 2022లో ఇక్కడనే అందరము సీలందరూ ఒకేసారి వచ్చాం 317 అప్పటి నుండి కూడా హెడ్ క్వార్టర్లో ఉంటుండే, కామన్ హెడ్ క్వార్టర్లో విజయ్ కుమార్ సార్ ఏమన్నా విషయం గురించి అన్న ఇట్లా ఉంది విజయ్ అన్న, మరి ఏంటి సంబంధం తెలుపండి, అది ఈజీగా చెప్పేవాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది చేసుకుందామని చెప్పేవాడు. అందరికీ సహకరించేవాడు. అందరికీ కూడా ఎట్లుందంటే నోట్లో నాలుగలాగా ఉండేవాడు. పై ఆఫీసర్ నుండి కింద ఆఫీసర్ వరకు, స్టాఫ్ వరకు కూడా, అందరూ కూడా లైసెన్సుల వరకు కూడా అందరూ కూడా నోట్లో నాలుగలాగా ఉండేవాడు. అతను అదృష్టం ఏంటంటే అతను భారీ కాయం ఉన్నా కూడా మేము అనుకుంటూ ఉంటాము భారీ కాయం ఉంది, ఏమి యాక్టివ్గా ఉంటాడు, నడవడం లేదు ఇబ్బంది కదా, పనిచేయడం ఇబ్బంది అనుకుంటాం. కానీ అట్లా కాదు, యంగ్ కుర్రోడ్లాగానే యాక్టివ్గా పనిచేసేది ఆయన. ఇంత భారీ కాయం ఉన్నా కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేసేది, అన్ని పనులు చేసేది, యాక్టివ్గా ఉండేది, అన్ని విషయాలలో ముందు నడిపించేది. ఆ విధంగా నడిపించిండు. కాబట్టి అటువంటి కూడా మనం నెమ్మదిసుకోవాలి. అదే కూడా ఫ్యామిలీ వాళ్ళు చూసిన ఆ కొడుకుల బిడ్డలు కూడా మంచి సెటిల్మెంట్ చేసిండు. అదొక గొప్ప అనుభూతి కూడా. పిల్లలు మంచి సెటిల్ అయిందంటే దానికన్నా మించి ఆనందం ఎవరికే ఉండదు. మనం అనుకుంటాం మనకన్నా మన పిల్లలు గొప్పగా బతకాలి, గొప్పగా ఉండాలి, మంచిగా బతకాలి మనకన్నా అని అనుకుంటాం. కాబట్టి ఆ విధంగా కొడుకుల బిడ్డలు కూడా తీర్చిదిద్దింది. కాబట్టి ఇక ఆయన సంపూర్ణమైన జీవితం గడిపిండు. ఇప్పుడు రిటైర్మెంట్గా ఈరోజు రిటైర్మెంట్ కాబోతుండు. ఇక ముందు కూడా ఆయురారోగ్యాలతో మన్మరాలు, కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లుళ్ళు, మన్మరాలతో హ్యాపీగా ఉండాలని, వాళ్ళకు ఆరోగ్యాలు ఆయుష్లు కూడా సంపూర్ణమైనగా ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అలాగే మన జగన్ గారు కూడా చాలా సంవత్సరాల పరిచయం. ఆయన ఏంటంటే ఫుల్ సోషల్ వర్కర్. ఆయన ఏంటంటే ఎంప్లాయీస్ గురించి ఎంత దూరమని ఆయన వెళ్ళగలుగుతాడు. హైదరాబాద్ కాదు, వరంగల్ కాదు, ఎక్కడైనా ఏ జిల్లాకైనా వెళ్ళగలుగుతాడు. అంత ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి. అట్లా ఎంప్లాయీస్ బాగుండాలి, డిపార్ట్మెంట్ బాగుండాలని అతను కూడా చాలా పాటుపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. మంచి స్వభావం, మంచి గుణం, మంచి హార్డ్ వర్కర్ కూడా. ఆయనను కామారెడ్డి జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాడంటే ఫస్ట్ మాకు జగన్ గుర్తుకొస్తుంది. అట్లా జగన్మోహన్ మంచి గుర్తుకొస్తుంది. అయితే హార్డ్ వర్కర్ కాబట్టి మంచి స్వభావం. ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ కాబోతుండే జగన్ గారు కూడా, వాళ్ళు కూడా ఆయన గురించి కూడా భగవంతుని కోరుకుంటున్నాం. ఇక ముందు ఆరోగ్యాలతో సంపూర్ణమైన జీవితం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మేము కూడా మా పెద్దలు కూడా, మా డీసీ సార్, పిఎస్ సార్ కూడా మంచి అందరి గురించి వాళ్ళకి ఇద్దరికి కూడా మంచి బ్లెస్సింగ్ ఇస్తారు. మంచిగా ఉండదు. జగన్ నువ్వు రిటైర్మెంట్ అయినా కూడా అవుతుందని అనుకోకు. ఇక ముందు కూడా ఎంప్లాయీస్, ఎక్సైజ్ ఎంప్లాయీస్ సోషల్లో నువ్వు పార్టిసిపేషన్ చేయాలి. సోషల్ వర్కింగ్ అది నువ్వు చేయగలుగుతావు నాకు తెలుసు. ఎందుకంటే ఎంప్లాయీస్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ అంటే కూడా నీకు ప్రత్యేకించి అభిమానం అందరి మీద. పెద్ద వాళ్ళతో నుండి చిన్న వాళ్ళ వరకు కూడా మంచి సిన్సియర్గా ఉండి మంచి వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రవీందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పదవీ విరమణ కార్యక్రమం అనేది కామన్. అయితే ఇది ఎందుకు జరుపుకుంటారు అంటే సామాన్యంగా 30 years, 35 years, 40 years జాబులు చేస్తారు. ఎక్కడెక్కడ చేస్తారు వాళ్ళ అనుభవాలు పంచుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ విషయానికి వస్తే నాకు విజయ్ కుమార్ గారు 35 years నుంచి పరిచయము. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నేను చేసుకున్నాను అన్నమాట, మహబూబ్నగర్ నుండి.
అందుకని అదే కాకుండా మా అన్నయ్యలు కానీ మా బావగారు కానీ మహబూబ్నగర్లోనే జాబులు చేసి రిటైర్మెంట్ అయ్యారు. ఈ డిపార్ట్మెంట్లోకి రాకముందుకే నాకు పరిచయం అనమాట. వాళ్ళ కోలీగ్ లక్ష్మీనారాయణ రెడ్డి అని సీనియర్ అసిస్టెంట్ ఉండే మన డిపార్ట్మెంట్లోనే. వాళ్ళ అమ్మాయిని నేను చేసుకున్నాను కాబట్టి ఆయన నన్ను మా అల్లుడు అని సంబోధించేవారు. ఆ తర్వాత 317 జీవోలో మేము 2022లో ఇక్కడ రావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి మేము కలిసి పనిచేయడం జరిగింది. అయితే నాకు ముసుగుతనం ఎక్కువ అనమాట. ఆయన ప్రతి విషయంలో నన్ను కంట్రోల్ చేసేవారు. అల్లుడా కుషగా రెడీ అని అనేవారు అనమాట. నేను ఉన్న మాట నేను మాట్లాడుతున్నాను కదా నేను అనేవాడిని. అయితే ఈ గత 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల మీటింగ్లకు రావడము మేము కలుసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత జగన్ గారు ఎల్లారెడ్డి 4 months వచ్చి ప్రతి మీటింగ్లో కలిసేవాళ్ళము. నమస్కారం సార్ అంటే నమస్కారం అన్నా అనేవాడిని. ఎందుకంటే ఆయన యూనిట్ లీడర్ కాబట్టి అన్నా అని సంబోధించేవాళ్ళు. మరి వాళ్ళ పదవీ తదుపరి వాళ్ళ ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిఐలకు మరి ఎస్ఐలకు మా బంధువులు, మా వైపు వచ్చిన బంధువులకు మరియు జగన్ వైపు వచ్చిన బంధువులకు మరియు లైసెన్స్ తాడీ లైసెన్స్కి మరియు ఐఎంఎల్ లైసెన్స్కి కానిస్టేబుల్, మెరిట్ కానిస్టేబుల్స్ మరియు మినిస్ట్రియల్ సర్వీసెస్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పదవి విరమణ చేయబోతున్న కామారెడ్డి జిల్లా కామారెడ్డి SHO విజయ్ కుమార్ గారు, మా అన్నగారు, వారి పదవి విరమణ 38 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకొని వారి ఈరోజు పదవి విరమణ జరుపుకుంటున్నారు. మరియు అలాగే జగన్మోహన్ గారు ఈరోజు పదవి విరమణ జరుపుకుంటున్నారు. వారు నాకు 2018లో ఇక్కడ బోధనకు వచ్చినప్పుడు నాకు మంచి మిత్రుడు జగన్ గారు. వారు నాకు ప్రతిదానికి వారు మంచి ఫ్రెండ్లీగా ఉండి నాకు చేదోడు వాదోడుగా ఉంటుండే మంచిగా కలిసి పనిచేసాము ఇక్కడ. మా అన్నగారు ఇప్పుడు అందరు పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయిపోయిండ్రు. వారు సక్సెస్ఫుల్గా కామారెడ్డిలో మాత్రం సక్సెస్ఫుల్గా మంచిగా దిగ్విజయంగా ముగించుకున్నారు. ఎలాంటి రిమార్క్ లేదు, కష్టమైన విధంగా చేసారు. వారి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, ఆరోగ్యాలతో పిల్లలతో అంత కుటుంబంతో జరుపుకోవాలని, అలాగే మా జగన్ గారు కూడా అన్నిట్లో మంచిగా ఎవరికైనా కూడా ఆయన సావృద్ధుడు, ఏదైనా కూడా వెనుక ఉండి ప్రతి కార్యక్రమంలో మెన్నటి ఉండి చేసుకున్నాడు. వారు కూడా వారు పదవి విరమణ చేసుకుంటున్నారు. వారు కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇద్దరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైసెన్స్ సార్ వాళ్ళ బంధువులు, జగన్ గారి బంధువులు అందరికీ కూడా స్వాగతం అండి. నేను ముందుగా మా CSR గురించి మాట్లాడతాం అనుకుంటున్నాను. January 11, 2022 మా సార్ కామారెడ్డిలో చార్జ్ తీసుకున్న రోజు. January 22, 2022 నేను కామారెడ్డిలో ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న రోజు. ఈ రోజుకి సరిగ్గా 3 సంవత్సరాల 3 నెలల 8 రోజులు. ఈ 3 సంవత్సరాల 3 నెలల 8 రోజులను ఆల్మోస్ట్ 24 అవర్స్లో 16 అవర్స్ సార్ నేను కలిసే ఉండేవాళ్ళమండి. మీరు నమ్మినా నమ్మకుండా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా ఫ్యామిలీ టైం కంటే కూడా ఎక్కువ మేము కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లోనే ఉండేవాళ్ళం. అప్పుడు అశోక్ నగర్ స్టేషన్లో కానీ, ఇప్పుడు నర్సరాపల్లి దగ్గర ఉన్నటువంటి కొత్త స్టేషన్లో కానీ. ఇలా ఎందుకంటే మా సార్కి వేరే పని ఉండదు. పొద్దున లేవాలి, వచ్చిన కొత్తలో అయితే అర్ధరాత్రి 2-3 లేపేవాడు. ముఖ్యంగా నన్ను పొద్దున్నే ID రైడ్స్ ఉన్నాయని చెప్పేసి 6 గంటలకు రైడ్ పోవడానికి 3 గంటలకి లేపేవాడు. ఆ తర్వాత కాలక్రమేణా అది 6 గంటలకు ప్రతి ఒక్కరి మా సిబ్బంది అందరూ కూడా మా సార్ ఫోన్ తోటే నిద్రలేచేవారు. స్టార్టింగ్ టు కానిస్టేబుల్ టు ఆల్మోస్ట్ ES గారికి కూడా సార్ ఫోన్ తోటే శుభోదయం అయింది. మా సార్ అంతా కమిటెడ్, అందరినీ నిద్ర లేపి తను లేచి ఉద్యోగానికి సిద్ధం చేసేవాడు. మా సార్ గురించి చెప్పుకోవాల్సిన ఇంకో మాట ప్రోటోకాల్ అంటే ఎవరైనా మా సార్ తర్వాతనే ఎవరైనా ఆఫీసర్స్ వస్తున్నారు అని చెప్పేసి అంటే
ఒక 1-2 డేస్ ముందు నుంచే ఫుల్ ప్రిపేర్డ్గా ఉండేవారు. ఏ చిన్న విషయం దగ్గర నుంచి కూడా మొదలు పెడితే సార్ వాళ్ళు వెళ్ళే వరకు ప్రతి పెద్ద విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. సార్ నుంచి నేను కూడా కొంచెం నేర్చుకోవడం జరిగింది ప్రోటోకాల్ విషయంలో. చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఈ 3 సంవత్సరాల కాలంలో. కొన్ని మచ్చుతుంగా ఉన్నటువంటి కొన్ని సందర్భాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా మేము కష్టపడ్డది ఫస్ట్ ఇన్స్టాన్స్, అలాగే బాధపడ్డది కూడా మా హెడ్ కానిస్టేబుల్ రమేష్ విషయంలో. మా హెడ్ కానిస్టేబుల్ మాకున్న 3 హెడ్ కానిస్టేబుల్, రమేష్ కొంచెం లోకల్ యాక్టివ్గా ఎక్కువ ఉండేవారు, మిగతా వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ తోటి సరిగా రాలేకపోయేవారు. రమేష్ ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ చూపించినాము. తన పరిస్థితి బాగాలేకుంటే హైదరాబాద్కి షిఫ్ట్ చేసిన తర్వాత మెడికల్ ఖర్చు రోజుకు పెరిగిపోతుందన్న. నేను సార్ దగ్గరికి వెళ్ళిన, సార్ ఈ పరిస్థితి ఇట్లా చేయారిపోతుంది, మనం ఏమైనా చేయాలి సార్ అంటే, నువ్వు ఎట్లా చెప్తే అట్లే చేస్తా అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆన్ ది స్పాట్లో సార్ ఒక 20, నేను ఒక 20 కాంట్రిబ్యూట్ చేసి తర్వాత మా స్టాఫ్ అందుకు సిద్ధంగా అయిపోయింది. అందరం కలిసి ఆల్మోస్ట్ గౌడ్ సహాయంతో మిగతా లైసెన్సెస్ అంతా ఒక 6 లక్షల రూపాయలు వితిన్ ఒక 3 డేస్ స్పాన్ 6 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారి హాస్పిటల్ ఖర్చు కోసము ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కలవడము, హైదరాబాద్ దాకా వెళ్ళి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం, ఉన్నతాధికారులు అక్కడ దాకా వచ్చి ఇవ్వడం, చాలా ప్రయత్నాలు చేసినాము. కానీ అప్పుడు మేము మా రమేష్ని కాపాడుకోలేకపోయినాము. సో ఆ రోజు మా సార్ బాధపడ్డది నేను చాలా చూసిన. ఎందుకంటే మా సార్ ఎప్పుడు చెప్తుంటాడు, నేను ఒక కుటుంబ పెద్దని, మీరందరూ కూడా ఆ కుటుంబంలో సభ్యులు అని చెప్పేసి. అటువంటి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతున్నప్పుడు తన సొంత వాళ్ళకి అయినప్పుడు కలిగే బాధ అనేది ఆ రోజు సార్ కళలో నేను చూసిన, సార్ని చూసి నేను కూడా కొంచెం ఎమోషన్ అయినా రమేష్ అంత్యక్రియలప్పుడు. ఇక తర్వాత అన్ని పరిస్థితులను కేసుల పరంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, మిగతా అన్ని పరంగా కూడా అన్నీ కన్సిడర్ చేసినాము. సార్ ఎప్పుడు నన్ను అంటుంటాడు, నువ్వు నా పెద్ద బాబు అంటుంటాడు. అట్ ద సేమ్ టైం శ్రావణ్ గురించి కూడా అట్లా అంటుండే. మేమిద్దరము, శ్రావణ్ నేను ఇద్దరు నా పిల్లలు దూరంగా ఉన్నా, మీ ఇద్దరు నాకు పిల్లలు ఎక్కడనే ఉంటారు ఇక్కడ అని చెప్పేసి మేము కూడా అలానే ఉన్నాము. సార్కి ఎప్పుడూ గౌరవాన్ని కాపాడుకున్నాము, సార్కి ఇష్టం రాకుండానే చూసుకున్నాము. కానీ మేము చేస్తున్నా కూడా ప్రతిదానికి ఏ టైంకి రెడీ ఉన్నా కానీ నేను కూడా వస్తాను, అదే పని ఉండండి నేను కూడా వస్తాను, మీకు ఎందుకు సార్ ఈ వయసు అంటే లేదు నేను కూడా వస్తాను, ఇదే మాట అయిపోయింది. సార్ ట్రైన్ చెకింగ్ పోతున్నాం సార్ అంటే నేను కూడా వస్తాను సార్. మధ్యలో ఇంటర్చేంజెస్ ఉంటాయి సార్ ట్రైన్ చెకింగ్లో. సార్ డీసీ గారు ఇంటర్చేంజెస్ ఉంటున్నాయి. ఇక్కడ నుంచి అక్కడనే పేట వరకు వెళ్ళి అక్కడ ఇంకో ట్రైన్ మధ్యలో ఆపేసుకున్నారు సార్. హెవీ బార్తో కూడా వస్తుండే సార్. మనకు ప్లాట్ఫామ్ ఉండదు సార్, వన్ సైడ్ అదర్ సైడ్ ఓపెన్ ఉంటాయి కదా సార్. కష్టంతో అదే కూడా మాతో పాటు నైట్ టైంలో రోడ్ పార్క్ వచ్చింది సార్. పర్యవేక్షిస్తుంది సార్ ప్రతి ఒక్కటి. మేము ముందుగా అనుకుంటున్నాం మాకు ఒక హెడ్ మాస్టర్ సార్ లాగా ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తుంది, చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా అని చెప్పేసి. ఇంకోటి సార్, మా సార్ మంచి భోజన ప్రియుడు అంటే తను ఒక్కడే తింటే భోజన ప్రియుడు కాదు. మా సారు తనతో పాటు తినే వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఏం తింటున్నారు వాళ్ళకు ఇంకొంచెం తినిపించాలని చెప్పేసి చాలాసార్లు ఇది నువ్వు తిను అది నువ్వుతో అని చెప్పేసి నాకు కానీ మా సిబ్బంది కానీ చాలామందికి వాళ్ళకు కూడా తినిపించి తృప్తి పొందే రకం సార్. అంటే తన సంతోషం తన ఒక్కరి కడుపులో కాదు, మిగతా వాళ్ళ కడుపు నింపడంలో ఉన్నది అనడానికి అదొక నిదర్శనం. అన్నిటికంటే మించి హైయర్ ఆఫీసర్స్కి అనుకోగా ఉండడం. ఇవి ఏదైనా జరిగినాయండి. ఇప్పుడు మా సార్ వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి దునుకో అంటే మా సార్ ఈఎస్ గారు డీసీ గారు చెప్తే దూకేసారు, వేరే ఆలోచన లేకుండా. ఇది నిజం, మీరు నమ్మకపోయినది నిజం. సార్ చెప్పిండ్రు, డీసీ గారు చెప్పిండ్రు, ఈఎస్ గారు చెప్పింది జరగాల్సింది అంతే. అది ఏమైనా కానీ ఏమైనా అయితే సార్ వాళ్ళు చూసుకుంటారు. నేను ఈ రోజుల్లో నేను చూసిన నాకున్న కొద్దిపాటి అనుభవంలో నేను చూసిన అందరూ అంత ఉద్దిగగా అనుభవంగా ఉండలేదు. కానీ మా సార్ దగ్గర నేర్చుకున్న లక్షణాలలో అదొకటి, టైం మెయింటెనెన్స్ ఒకటి, హయ్యర్ ఆఫీసర్స్కి అనుకోగా ఉండడం ఒకటి, పనికి వెనుకాడకపోవడం ఒకటి, చాలా ఉన్నాయి. నేను చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ 3 సంవత్సరాలు ఇంకా నాకు 3 గంటలైనా నేను చెప్పగలుగుతూనే ఉంటాను సార్ తోటి. అండ్ పదవి విరమణ చేసినందుకు సార్ మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ 3 పిల్లలతోటి, కొడుకు కోడళ్ళతోటి మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నా సార్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. మీ కొడుకు ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటారు సార్ ఎనీ టైం సార్. అలాగే శ్రీ జగన్మోహన్ గారు, నేను ముందుగా జగన్ బాయ్ అనుకుంటాను.
మా తోటి ఎస్ఐ అయినా కూడా అతను ఎస్ఐ జాబ్ అంటే కూడా వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ పరంగా ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా పేరు తెచ్చుకున్నాడు. సోషల్ వర్క్లో పేరు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది తను నాకు ఎక్కువ పరిచయం మా స్టేషన్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి పరిచయం. ఏ టైంకి నేను ఏది ఫోన్ చేసి జగన్ భాయ్ ఇది ఇట్లా అవసరం ఉంది అని చెప్పేసి అంటే ఓకే విక్రమ్ భాయ్ నేను పంపించేస్తాను, నేను చేస్తాను అని చెప్పేసి ఆ తర్వాత నేను తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నాను ఆయన గురించి. వాళ్ళ మిసెస్ కూడా ఎంప్లాయ్, తను ఎక్సైజ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి చేసిన సేవలు కొన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఎవరికి మా రమేష్ కానిస్టేబుల్ అయినప్పుడు అతను అప్పుడు కూడా చారిటీ పరంగా ఆయన ఆధ్వర్యంలో వెల్ఫేర్ నుంచి ఫండ్ రిలీజ్ చేయడం కానీ ఈరోజు కొన్ని కట్టబోతున్నటువంటి భవనాలకు సంబంధించి కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా ముందు పట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఐ విష్ జగన్ భాయ్ నీ చారిటీ అనే సోషల్ వర్క్ అనేది ఇట్లనే కంటిన్యూ అవుతుంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ యువర్ జాబ్ చార్ట్. మీ సేవ ఇలాగే కొనసాగాలి మన డిపార్ట్మెంట్కి. అండ్ నేను చాలా వింటున్నా మీరు మంచి లీడర్ అని చెప్పేసి. లీడర్ ఎప్పుడు తనలాంటి లీడర్లను తయారు చేయాలి, దానికి ఎట్లాంటి రిటైర్మెంట్ ఉండదు. సో మీరు అది మాత్రం ప్రక్రియ కొనసాగించాలి. థ్యాంక్ యూ బోత్ ఫర్ ది సర్వీసెస్ మీరు డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ కంప్లీటింగ్ యువర్ ఎక్సలెంట్ సర్వీసెస్. థ్యాంక్ యూ సార్. వేణు సార్ ఎస్హెచ్ఓ బింగల్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తుంది. పదవి చేయబోతున్నటువంటి ఆఫీసర్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంప్రెస్ అయ్యే మాట్లాడగలుగుతున్నాము. ఈ సమస్యను ఆఫీసర్ దృష్టికి తీసుకొని మేము మా అన్న తీసుకొచ్చిన సమస్యని కూడా మేము కూడా ఫాలోగా ఉండి మేము కూడా ఎట్లా ఉంటుంది, ఆఫీసర్ ఎట్లా డీల్ చేయాలి, ఆఫీసర్ ఎట్లా చేయాలి, ఆఫీసర్ మూడ్ సెట్ ఎట్లా ఉంటుంది, అసలు ఆఫీసర్ అలా అవేర్నెస్ ఏముంటుంది అలాంటి అసలు విషయాలు కూడా అన్న ద్వారా మేము చాలా తెలుసుకున్నాము. మరియు సేవాభావం కూడా సేవాభావం కూడా చాలా దూరంగా ఉన్నది. అయినా వేరే అసోసియేషన్లో కూడా తిరగడం, తెలంగాణ విషయంలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశాడు. అప్పుడు తెలంగాణ రావడానికి కూడా దాన్ని జేఏసీ వైస్ ప్రెసిడెంట్గా డిస్టిక్లో కూడా కోఆర్డినేషన్ చేసి నాట్ ఓన్లీ ఎక్సైజ్ కాకుండా ఒక 50 డిపార్ట్మెంట్లని కోఆర్డినేషన్ చేసుకున్నాడు. ఎక్సైజ్, R&B, ఇరిగేషన్, హెల్త్ డిపార్ట్మెంట్, టీచర్స్, ఎనీవన్ ఒక 56 డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఉధృతం ఉంచారు. దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములైనాం. ఆ తెలంగాణ రావడంలో అతను అంత కోఆర్డినేషన్ చేసుకొని తిరిగినందుకు మేము కూడా అప్పుడు ఇంప్రెస్ అయ్యి మేము కూడా ఆయన అడుగుజాల్లో కావడబడి మేము కూడా ఇలా స్టేజ్ ఫియర్ పోయింది. మేము కూడా అంత ఆఫీసర్తో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. అంత మంచి ఆఫీసరు ఇలా జగన్ అన్న అంత బాగా చేశాడు అన్న. మేము కూడా ఫీల్ అవుతున్నాం అన్న. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ అంటే మీరే ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు కూడా మీరు సీనియర్గా ఒక ఎస్ఐగా రిటైర్మెంట్ అవుతున్నా కానీ మీరు ఎప్పుడు ఎస్ఐగా ఫీల్ అవ్వలేదన్న. ఓన్లీ ఎడ్యుకేషన్ కానిస్టేబులే నా తమ్ముళ్ళు అన్నలా ఫీల్ అయినారన్న. మీరు ఆఫీసర్కి ఎట్లన్నా ఆఫీసర్ ఎట్లన్నా కోఆర్డినేషన్ చేసుకుంటారు, ప్రాబ్లం వల్ల తెలివి పనులు ఎట్లన్నా కోఆర్డినేషన్ చేసుకుని సమస్యను పరిష్కరిస్తారు. కానీ ఎడ్యుకేషన్ కానిస్టేబుల్కు మీరు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని మాకు సూక్ష్మంగా ఇంకా ఉండి మాకు నడిపించి మా ప్రాబ్లం సాల్వ్ చేసిందన్న. దానికి తోడు మీరు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ప్రతిదీ అన్ని వర్గాలని, నాట్ ఓన్లీ ఒక్క వర్గం కాకుండా ముస్లిం సోదరులకు రంజాన్ అని, ప్లస్ మహిళా సోదరులకు మహిళా దినోత్సవం అని, ప్లస్ గణపతి కానీ ఎన్నీవని ప్రతిదీ కమ్యూనిటీది ప్రతిదీ లైవ్లో ప్రతిదీ ఎనీ టైం చేస్తూ దాన్ని అప్డేట్ ఇస్తూ ఆఫీసర్తో ఇప్పుడు కమ్యూనికేషన్ చేసుకుంటూ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పరిష్కారం చేస్తూ దాన్ని చాలా ఒక స్థాయి తీసుకెళ్ళాలన్నా. ఇవాళ దానికి తోడు మన డిప్యూటీ కమిషనర్ మన అదృష్టం మన డిస్టిక్ రావడం, దానికి తోడు మా ఫ్రై గార్డ్ మా మల్లారెడ్డి సార్ ఇద్దరు కలవడం, మా తెలంగాణ బిడ్డలు ఇద్దరు డిస్టిక్లు, మా తెలంగాణ బిడ్డ మా సోమారెడ్డి సార్ అండ్ మా తెలంగాణ బిడ్డ మా మల్లారెడ్డి సార్ ఇద్దరి ఆధారంలో ఇవాళ ప్రతి తాలూకాలో రీసెర్చ్లు అయినాయి. దానికి చాలా మా అసోసియేషన్ నుంచి చాలా అభినందిస్తున్నాం సార్. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఉంటుండే, డిప్యూటీ కమిషనర్ ఎప్పుడు ఉంటుండేనో ఎప్పుడో కన్నా కూడా కనిపించబోతుండే. ఇవాళ మాకు ప్రతి దానికి అందుబాటులో ఉంటూ ప్రతిదీ కూడా అందరినీ అవేర్నెస్ తీసుకొస్తూ ఇది మీది మాది అని కాకుండా అది అందరిది అని చెప్పేసి అతను ఈ రోజు అన్ని తాలూకాలలో ఎస్హెచ్ఓ తిరగడం, ఓన్లీ సార్ ఒక DTF నిజామాబాద్ ఎస్హెచ్ఓ తిరిగింది. అది ఒకటి సంపూర్ణంగా మీరు కృతజ్ఞత సార్, సభ్యులుగా అవుతారు. దానికి
మా మల్లయ్య సార్ కూడా అక్కడ కూడా స్పర్శ చేస్తున్నాడు సార్. ఈ విషయంలో మేము చాలా హ్యాపీ ఉన్నాం సార్. ఎందుకంటే ఈ అవేర్నెస్ కానీ ఇంత యాటిట్యూడ్ కానీ ఎవరు కమిట్మెంట్ ఎవరు చేయరు సార్. ఆ కమిట్మెంట్తో చేస్తున్నారు సార్. దానికి మా అసోసియేషన్ తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మరియు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఒక చిన్న గమనిక, కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సిఐలు ఎస్ఐలందరికీ ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరు దయచేసి వెళ్ళదు. ఒక అత్యవసర సమావేశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉన్నది. ఎవరు కూడా వెళ్ళదు. ఎక్సైజ్ సిఐలు ఎస్ఐలు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సార్. అలాగే కామారెడ్డి ఉమ్మడి ప్రెసిడెంట్ శ్రీ రవి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. వచ్చేసినటువంటి విశిష్ట అతిథులు డిప్యూటీ కమిషనర్ గారికి, కామారెడ్డి డిపిఓ హనుమంతరావు సార్ గారికి, ఎస్ఎల్సి గౌడ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మన జిల్లాకు 3 సంవత్సరాల నుంచి మంచి అనువాదం ఉంది. సార్ ఒక మంచి ఫ్యామిలీ పరంగా కానీ సక్సెస్గా ఉన్నారు. హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పాలి. హ్యాపీ రిటైర్మెంట్ సార్. అలాగే మా జగన్మోహన్ ఎస్ఐ గారు, మా అన్నగారు ఎల్లారెడ్డి నుంచి ఈరోజు రిటైర్మెంట్ అవుతాడు. వారు కూడా సుదీర్ఘకాలం 39 సంవత్సరాలు సర్వీస్ చేశారు. వారు మా అసోసియేషన్ ఫౌండర్. మరి అలాగే ప్రస్తుతం కూడా 2 జిల్లాల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా చాలా డెవలప్మెంట్ జరిగినాయి. మన ప్రస్తుతం నిజామాబాద్ ఈఎస్ ఆఫీస్ అయితేనేమి మళ్ళీ చాలా డెవలప్మెంట్ జరిగినాయి. అలాగే వాళ్ళు అన్నగారు మాకు ఆదర్శపత్రులు, మరియు వారు మాకు గురువు లాంటి వారు. వారి ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాము. వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారి యొక్క అనుభవాన్ని మాకు చెప్తూ మాతో ఉండాలని, మళ్ళీ మా వెల్ఫేర్ అసోసియేషన్కు వారు మళ్ళీ అధ్యక్షత వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారితో అనుబంధం ఎట్లాంటిదంటే మేమంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్న వదిన అని పిలుచుకునే బంధుత్వం ఉంది మాకు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మాకు బాబాయ్ అని పిల్లలు, అంటే అంత ఫ్యామిలీ అనుభవం ఉంది. ఈ అనుబంధంతో ఇలాగే కొనసాగించాలని, ఇలాగే ఉండాలని. అన్న మీరు రిటైర్మెంట్ అయినా కానీ ఎప్పుడు కూడా మాకు మా నాయకుడు కానీ మా అన్న కానీ మేము చూస్తామన్నా. అలాగే మీరు మీ శేష జీవితం, మా భావి జీవితం కూడా ఆయన ఆరోగ్యాలతో సుఖశాంతి వేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ రవి గారు. మిత్రులకు, వేదిక ముందున్న అందరికీ, లైసెన్స్దారులకు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను గత 3 సంవత్సరాల నుంచి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి విజయ్ కుమార్ గారు తెలుసు, వాళ్ళ తమ్ముడు మసూదరావు గారు నా దగ్గరే పనిచేస్తాడు. ఎంత సౌమ్యుడు అంటే ఆఫీసర్లు ఏం చెప్తే అది ప్రోటోకాల్ టాప్లో ఉంటాడు. తర్వాత క్రైమ్ కంట్రోల్ ఉంటాడు. ఇప్పటికీ రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఆయన ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. మొన్న బాన్స్వాడలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆయన ఇక్కడ హాస్పిటలైజేషన్ కూడా బాగా రెస్పాన్సిబుల్ తీసుకొని డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చాడు. 38 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మా ఎక్సైజ్ ఉద్యోగం కత్తి మీద సాగులాంటిదండి. ఒకవైపు లైసెన్స్లకు ఇబ్బంది పెట్టుకుంటూ కేసులు పెట్టాలి, మళ్ళీ తెల్లారిపోయి లైసెన్స్లు మాట్లాడుకోవాలి, గవర్నమెంట్ ఏమైనా తేవాలండి. అది పోలీస్ డిపార్ట్మెంట్ అట్లుండదండి. ఒకటే రూట్లో పోతారు వాళ్ళు. మేము వెనక పోవాలి, ముందుకు రావాలి, ముందుకు పోవాలి, మళ్ళీ వెనకకు రావాలి. అలాంటి ఉద్యోగం సక్సెస్ఫుల్గా 38 ఏళ్ళు చేశారు విజయ్ కుమార్. ఇప్పుడు మీ యొక్క రేపటి నుంచి నాకు తెలిసి మ్యాపటాల్లో సెటిల్ అవుతారేమో మీ సొంత పట్టణంలో. సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్ళు బతకాలి. మీ మిసెస్ అమ్మ బాగా చూసుకోండి. విజయ్ కుమార్ మాకు 38 ఏళ్ళు మాకు సర్వీస్ చేశారు. రేపటి మంచిగా చూసుకోండి. నేను మీకు కోరుతున్నాను. మీ యొక్క శేష జీవితము ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు అదేవిధంగా మా జగన్ ఎస్ఐ గారు, ఆయన మొత్తం మా యూనియన్లో ఉంటాడు, మా వెల్ఫేరే ఉంటాడు. ఈ రోజు వరకు కూడా గౌరవాధ్యక్షుడు మాకు. రేపటి నుంచి కూడా మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి గౌరవాధ్యక్షుడు అవుతాడు. రేపు పొద్దునే ఛార్జ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అతను ఎప్పుడు మా ఎక్సైజ్ వెల్ఫేర్ కోరుకునే వ్యక్తి. ఆయన లైఫ్ మొత్తం అట్లే ఉండాలని కోరుకుంటూ, మీరు కూడా దాదాపు 39 ఏళ్ళు పాపం ఒడిదొడుకులు వచ్చినాయి. ఎస్ఐ అయ్యండి, తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయ్యండి, మళ్ళీ ఎస్ఐగా రిటైర్ అంటే నేను సంతోషపడుతున్నాను. ఈ పార్టీకైనా సీఏగా రిటైర్ కావాలి. కానీ మా డిపార్ట్మెంట్లో చాలా ప్రమోషన్ మేము గవర్నమెంట్కి ఇచ్చుకుంటూ పోతాం, కానీ మాకేమి ఇవ్వదు గవర్నమెంట్. అది మా దురదృష్టం అనుకోవాలి. మేము ఏం కామెంట్ చేయొద్దు. కానీ మా విద్యుత్ తరఫున మేము చేసుకుంటూ పోతూనే ఉండాలి, గవర్నమెంట్కి రెవెన్యూ తెస్తూనే ఉండాలి. జగన్ గారు 39 ఏళ్ళు మా డిపార్ట్మెంట్కు అన్ని హోదాలు సర్వ్ చేశాడు. రేపటి కూడా మా వెల్ఫేర్, మా రిటైర్డ్ వాళ్ళకు కూడా మీరు రిప్రజెంట్ చేయాలి.
మీ యొక్క వాయిస్ వినిపించాలి. నిజామాబాద్లో మాకు కూడా మాకు కోఆపరేట్ చేయాలి. ఏ ఆఫీసర్ వచ్చినా మీ యొక్క చేసే జీవితం కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో జరగాలని నా భగవంతుని కోరుకుంటున్న జగన్ గారు. ఈ అవకాశం ఇచ్చే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాళ్ళు లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభ అతి త్వరగా ముగుస్తూ ఉంది. సో ఇప్పుడు విజయ్ కుమార్ గారు, కామారెడ్డి సిఏ గారు, అదేవిధంగా జగన్మోహన్ గారు, ఎల్లారెడ్డి సిఏ గారి యొక్క పదవి విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులకి, ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారి యొక్క మంచి చెడుల గురించి అన్నీ చెప్పారు. ఎక్కువ ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఉన్నటువంటి పిల్లలందరికీ డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐలు కానీ, అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చిన సిఐలు, డైరెక్ట్ రిక్రూట్ కానిస్టేబుల్స్, వీరికి ముఖ్యంగా వీరిద్దరి యొక్క ఈ 38-39 సంవత్సరాల వాళ్ళ యొక్క సర్వీస్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక 2-3 అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే బాధ్యత, భయము, భక్తి. సో ఈ 3 వాళ్ళకి రిటైర్మెంట్ అయినటువంటి నేను ఎందుకంటే దాదాపు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి వాళ్ళిద్దరి యొక్క సర్వీసెస్ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా వాళ్ళు రిటైర్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ విజయ్ కుమార్ గారు వారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ ఆయనే ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నాడు. అంటే ఆలోచన చేయండి, వద్దని చెప్పినప్పటికీ వాళ్ళ ఎస్ఐలు, వాళ్ళ కానిస్టేబుల్స్, సార్ మీరు ఇంటి దగ్గర ఉండండి, రెస్ట్ తీసుకోండి, మీ బంధువులు మిత్రులు పిలుచుకోండి అంటే కూడా నేను ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయాలా? సో ఆల్మోస్ట్ ఆయనకి డిపార్ట్మెంట్ని వదిలిపెట్టిపోతా అంటే కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతా ఉంటాయి. సో అంటే రాత్రికి ఈరోజు రిటైర్ అవుతున్న 5 o'clock రిటైర్మెంట్ అయ్యేటువంటి సమయంలో కూడా చాలా బాధ్యతగా, భక్తిగా డిపార్ట్మెంట్కి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. భగవంతుడి దయ వల్ల ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ బాధ్యతలు, ఒక పిల్లవాడు పెళ్లి చేయాలి, బట్ అంతా వెల్ సెటిల్డ్, పిల్లలంతా చక్కటి కుటుంబం, వారికి కావాల్సినటువంటి అన్ని భగవంతుడు అనుభవించారు. కాబట్టి సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ జనరేషన్ తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 3 క్వాలిటీస్. కాబట్టి వారి యొక్క శేష జీవితం భగవంతుడు చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలతో పిల్ల పాపంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్ 4 నెలల నుంచే మా దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ 4 నెలల పీరియడ్లో అతని యొక్క సర్వీసెస్ని ఒకవైపు ఆఫీస్ బిల్డింగ్ కోసం అసోసియేషన్ పరంగా వాళ్ళ అకౌంట్స్కి సంబంధించినటువంటి అమౌంట్స్ తీసుకోవడం, వాళ్ళ వెనక్కి తీసుకొచ్చి ఇవ్వడం, ఆ బాధ్యతతో పాటుగా వాళ్ళ దగ్గర జరిగినటువంటి సంఘటన కోసం కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని వాళ్ళ సీఏ గారికి, అదేవిధంగా డిపార్ట్మెంట్కి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో నిన్నటి వరకు కూడా హైకోర్టులు, కోర్టులు వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బాధ్యత వహించి, అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఇంకొక అసోసియేషన్ బాధ్యత, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ బాధ్యత కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ పోతున్నటువంటి వీళ్ళు మనకు ఆదర్శం దేంట్లో అంటే వాళ్ళు భయము, భక్తి, అదేవిధంగా బాధ్యత, ఈ మూడింటిని కూడా 38-39 సంవత్సరాల పాటు కొనసాగించిన ఒక వ్యక్తి అంటే అది చాలా చాలా ఆదర్శం. సో ఇటువంటి ఆదర్శాలని అది ఎక్కడో వేరే పేపర్లలో అక్కడ ఇక్కడ చదివి కాదు, మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి, మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, మనతో పాటు కలిసి వారితో పాటు కలిసి పనిచేసేటువంటి వ్యక్తులు మీరంతా. సో కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఈ 3 మంచి క్వాలిటీస్ని తీసుకుంటే మీరు కూడా మీ జీవితాంతం, మీ సర్వీస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా జగన్కి సంబంధించినటువంటి వాటిలో కూడా వారికి కుటుంబం కూడా చక్కగా సెటిల్ అయింది. పిల్లలంతా కొంతమంది 2 పిల్లలు అబ్రాడ్లో, ఇంకా ఒక పాప, వారందరి యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు జగన్కి అవసరం పడుతున్నాయి. మీ అందరినీ, పిల్లల్ని చక్కటి విద్యాబుద్ధులు జరిపించి ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళాడు. కాబట్టి మీరు మా జగన్ యొక్క క్షేమాన్ని, అదేవిధంగా ఆయన యొక్క సంక్షేమాన్ని ఇప్పుడు మీరు చూసుకోవాలి. అదేవిధంగా జగన్ కూడా అందరి మిత్రులు చెప్పినట్టుగా రిటైర్ అయిన తర్వాత అసలు సమస్యలు స్టార్ట్ అయితేనే ఇందాక అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి రిటైర్డ్ అధికారులందరూ మన జగన్ మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చారు. వాళ్ళందరూ చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా రేపు భుజానేసుకొని ఈ బాధ్యత నుంచి ఆ బాధ్యతలోకి వెళ్ళి వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి మీ శక్తి మేరకు సాయశక్తిగా కృషి చేస్తారని, అదేవిధంగా మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో
అందరి హ్యాపీగా సంతోషంగా గడపాలని చెప్పేసి ఆ అవకాశానికి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జగన్మోహన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పదవి చేరుతున్నటువంటి విజయకుమార్, జగన్మోహన్ వారి కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ కాంట్రాక్టర్లు, లైసెన్సీలు మరియు బంధుమిత్రులు అందరికీ కూడా, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చాలా, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు నాకు చాలా దగ్గరగా తెలుసు. విజయ్ కుమార్ మొదటిగా ఎన్ఫోర్స్మెంట్ మహబూబ్నగర్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఆఫీస్లో జ్యోతిష్యుడిగా చేస్తుండేవాడు. అదేవిధంగా జగన్మోహన్ నేను ఎన్ఫోర్స్మెంట్లో నిజామాబాద్లో పనిచేసేటప్పుడు ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేసేవాడు యూనియన్ సభ్యుడిగా. వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి, విజయ్ కుమార్ అయితే 25 సంవత్సరాల నుంచి పరిచయం. జగన్మోహన్ ఆల్మోస్ట్ నాకు 18 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రెండు విభిన్న ధృవాలు, ఒకళ్ళు జలపాతం అయితే ఇంకొకరు నదీ ప్రవాహం. విజయ్ కుమార్ నదీ ప్రవాహం ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా చాలా కామ్గా వెళ్ళిపోతుంటాడు. జగన్ అంటగా వస్తుంటేనే ఒక జలపాతం లాగా టకటక తీసారని చెప్పేస్తుంది. ఎవరి ద్వారా వాళ్ళని అయినా కానీ ఇద్దరు కూడా మంచి అభిమానం సంపాదించారు, ఎవరిని నొప్పించలేదు. విజయ్ కుమార్ గురించి చెప్పాలంటే తను ఫస్ట్ నుంచి కూడా 25 సంవత్సరాల క్రితం నాకు పరిచయం. విజయ్ కుమార్ ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది, ఏం మార్పు లేదు. తాను ఒక్కొక్క నొప్పించక అన్నట్టుగా ఎవరిని నొప్పించడు, అందరితో కూడా అదేవిధంగా పని తీసుకుంటాడు. అన్నిటికన్నా ఆఫీసర్స్ అంటే మంచి గౌరవం ఇవ్వడము, వాళ్ళు చెప్పిన పనులను చేయడము, ఎక్కడ కూడా ఇది నాకు కాదు సార్ అని చెప్పడు. తర్వాత వచ్చి మళ్ళీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్తాడు. ముఖ్యంగా నేను గత సంవత్సరం నుంచి వచ్చిన దగ్గర నుంచి విజయ్ కుమార్ని ఈ స్టేషన్ ఎలాగైనా సరే కామారెడ్డి స్టేషన్ ఈ హయాంగా కావాలి, ఇది ఓపెన్ కావాలని చెప్పేసి నేను ఫస్ట్ 2-3 నెలలు వెంటబడ్డప్పుడు కొంచెం వెనక ముందు తడపడాయించిండు. కానీ హనుమంతరావు అందరం కూడా లేదు మీ స్టేషన్ బిల్డింగ్ ఉన్నది మంచిగా లేదు, కొత్త దాంట్లో కొత్తది కడితే బాగుంటుంది, అది మంచిగా లేదు రెండుది, వాళ్ళు ఖాళీ చేయమన్నారు, అసలు స్టేషన్ ఉండే విధానంలో లేదని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి చేసి నాకు ఒక్కసారి ముందుకు అడిగేసి నాకు వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ళందరూ సహకారంతో 2 జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ సిబ్బంది, కామారెడ్డి జిల్లా సిబ్బంది అందరూ సహకరించారు, ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా మా ఎక్సైజ్ కాంట్రాక్టర్లు, డాడీ వాళ్ళైతేనేమి, ఐఎంఎల్ వాళ్ళైతేనేమి అందరూ కూడా చాలా కొంత సాయం చేసినారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో సగర్వంగా మాకు ఎక్సైజ్ స్టేషను డిటిఎఫ్ ఆఫీస్ ఉందంటే మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సొంత ప్రదేశంలో మేము కట్టుకొని హ్యాపీగా ఉండగలిగిందంటే దానికి విజయ్ కుమార్ యొక్క తోడ్పాటు చాలా ఉంది. ఎందుకంటే తను ముందుండి ప్రతి పని కూడా చూసుకున్నాడు. వాళ్ళ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ కూడా పురమాయించి ఈ అన్నిటికీ హనుమంతరావు వాళ్ళ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ప్రతి పనిలో కూడా, ఎందుకంటే ఇంత తొందరగా నేను శంకుస్థాపన చేసిన తర్వాత 45 రోజుల్లో దాన్ని ఓపెన్ చేయగలిగినంటే ఎంత వేగంగా చేయగలిగి ఉంటారు. ఇది నభూతో భవిష్యత్తు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఎక్సైజ్ చేసినా కూడా ఇంత తొందరగా ఇంత మంచిగా మరి చాలా స్పేసెస్గా గార్డెన్ పెట్టి మళ్ళీ చెట్లన్నీ చేసి ఇవన్నీ చేశారంటే దానికి కారణం కామారెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, వారి సిబ్బంది, వారి యొక్క ఎక్సైజ్ సూపరింటెండెంట్ కారణం. నేను ఎప్పటికి కూడా అదే చెప్తాను, మనం వెళ్ళిన తర్వాత రిటైర్ కావచ్చు, మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ప్రపంచం నుంచి. మనం ఏం చేసామనేది మాత్రమే మిగిలిపోతుంది, మనం ఏం సంపాదించాం అనేది ఉండదు. మన సమాజానికి ఏం చేసాము, లేకపోతే మనం పనిచేసే డిపార్ట్మెంట్కి ఏం చేసాముంటుంది. ఆ యొక్క పనిలో విజయ్ కుమార్ సక్సెస్ అయిందని చెప్పేసి నేను అనుకుంటాను. ఇందాక ఈరోజు నేను కామారెడ్డి స్టేషన్ డైరెక్ట్ అక్కడికే వచ్చినప్పుడు అక్కడ యూనిఫామ్ వేసుకొని అక్కడే ఉన్నాడు స్టేషన్లో ఉన్నాడు. చాలా హ్యాపీగా అన్నా చూసావా, నువ్వు కట్టిన బిల్డింగ్లో నువ్వు రిటైర్ అవుతున్నావు ఈరోజు, ఇది నీకు ఎప్పటికి కూడా గుర్తుంటుంది. ఎవరు ఈ స్టేషన్ అడుగు పెట్టినా కానీ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ని తలుచుకుంటారు, అది మాత్రం జీవితకాలం ఉంటుందని చెప్పాను. ఇక జగన్ గురించి చెప్పాలంటే జగన్ యూనియన్ సభ్యుడిగా ఉంటూనే రామచంద్ర గారి పీరియడ్ నుంచి, శ్రీనివాస్ గారి పీరియడ్ నుంచి అక్కడ ఎక్సైజ్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్. నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ ఒక సొంత భవనం, అంటే ఎక్సైజ్ అంటే అసోసియేషనే కావచ్చు, అది అసోసియేషన్ అయినా డిపార్ట్మెంట్ అయినా కానీ ఎక్సైజ్ భవనమే అంటారు, ఎక్సైజ్ అసోసియేషన్ భవనం అంటారు.
దాన్ని నిర్మించడం కానీ, ఆ తర్వాత దాని మీద ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, దీని వెనక తన యొక్క ఆధ్వర్యం. ఈ 2 అంశాలు ఎందుకు చెప్తున్నట్టు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక పోలిక ఏంటంటే, ఇక్కడ ఆయన కొత్త బిల్డింగ్ తన ఆధ్వర్యంలో కట్టుకున్నాడు. అదేవిధంగా జగన్ ఆల్రెడీ ఇంతకుముందే ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాడు. అది కాకుండా మేము డిపార్ట్మెంట్ పరంగా నేను వచ్చిన తర్వాత నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారు అయితేనేమి, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు అయితేనేమి, అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు మొత్తం కలిసి ఎలాగైనా సరే మనకంటూ ఒక రూపం రావాలని చెప్పేసి స్టేషన్ బిల్డింగ్స్ అసంపూర్తి ఉన్న వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాం. ఈ కోణంలో ఫస్ట్ 3 భీమ్గల్, అదేవిధంగా మోర్తాడు, ఆర్మూరు, ఆ 3 ఇన్స్పెక్టర్స్, స్టీవెన్ ఇప్పుడు లేడు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు స్టీవెన్సన్ కానీ, అదేవిధంగా భీమ్గల్, వేణు, మోర్తాడు, గుండపూడి ఉన్నారు. వీళ్ళు 3 కూడా ఫస్ట్ కేసులో 3 బిల్డింగ్లు మేము ఓపెన్ చేయగలిగినటువంటి అందరి సహకారం, ఇక్కడ యూనియన్ సభ్యులు అయితే అందరి సహకరించారు. ఆ తర్వాత బాన్స్వాడ స్టేషన్, బాన్స్వాడ శ్రీ గారు, యాదగిరెడ్డి గారు కూడా వీళ్ళందరూ ఏం చెబుతుందంటే ఇది ఒక రోల్ మోడల్గా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెబుతున్నా. రీసెంట్గా బోధన్ స్టేషన్ కూడా మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా తక్కువ పీరియడ్లోనే ఎమ్మెల్యే గారు మాకు సహకరించి ఆర్ఎంపీ బిల్డింగ్ ఇవ్వడంతో కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా వేగంగా స్పందించి దాన్ని చేశారు. ఇంకా ఈ నెలలో కంప్లీట్ అయితే యాక్చువల్గా నిజామాబాద్ స్టేషన్ అండ్ డిటిఎఫ్ ఇంకొక 10-15 రోజులు కంప్లీట్ అవుతుంది. దాన్ని కూడా పూర్తిగా మేము ఓపెన్ చేసుకునే అవకాశం జగన్ నేను అన్నాను, నువ్వు పోయే ముందే నేను ఓపెన్ చేయాలన్నాను. అది కాలేదు, అయినా కానీ రిటైర్ అయినా కానీ మళ్ళీ నువ్వు రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎలాగో అసోసియేషన్ అధ్యక్షుడు ఉంటే వాడు కూడా మళ్ళీ అది కూడా దానికి కూడా ఆధారంగా అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం పదవి ఏర్పడి కాబట్టి వాళ్ళు సుదీర్ఘకాల డిపార్ట్మెంట్లో చేసినటువంటి వాళ్ళ ముద్రలు ఎప్పుడు గుడిపోతే జగన్ అయినా సరే, విజయ్ కుమార్ అయినా, మహబూబ్నగర్ జిల్లాలో స్థిరపడబోతున్న విజయ్ కుమార్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 3 పిల్లలు, 3 కూడా మంచిగా వాళ్ళు స్థిరపడటం అనేది చాలా సంతోషం. జీవితాలు స్థిరపడటం అనేది, పిల్లలు మంచిగా చదివించిండు, పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు విజయ్ కుమార్, చాలా ప్రేమ. వాళ్ళకు కూడా నాన్నగారికి అదే ప్రేమ. కుటుంబ సభ్యులతో అదేవిధంగా పిల్లలతో మంచి హ్యాపీగా తదుపరి జీవితం కొనసాగించాలని మీ యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం, అన్నిటి మించి ఆరోగ్యం కాపాడుకుంటూ ముందు జీవితం కూడా ప్రశాంతంగా ఇప్పుడు ఎలా ప్రశాంతంగా అలాగే ప్రశాంతంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. జగన్ అయితే ఆయన ఇష్టం, ఈయన అమెరికాలో ఉండొచ్చు, లేదా ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, లేదంటే ఇండియాలో ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కెనడాలో కూడా ఉండొచ్చు. ఓకే, ఆయనకు చాలామంది మిత్రులు జగన్కి, ఎందుకంటే జగన్ ఫస్ట్ నుంచి సామాజిక సేవా దృక్పథంతో ఉన్నాడు కాబట్టి అందరు కలుపుకుపోయే తత్వం, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా జగన్కి మిత్రులు ఉన్నారు. కాబట్టి ఆయనకి విరమణాంతరం ఏమీ పని లేదనేం లేదు, చాలా పనులు ఆయన చేస్తే బోల్డ్ అనే పనులు ఉన్నాయి. అవన్నీ చేస్తే ఆయనకి సమయాభావం కూడా తెలియదు, హ్యాపీగా అలాగనే చేయాలి. ఎందుకంటే మన రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటే మన ఆరోగ్యం కూడా పాడేది. అలా కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలా చేసే వాక్యం నీకు ఉంది, ఆ యొక్క శక్తియుక్తులు కూడా నీకు ఉన్నాయి. దాన్ని అలాగే కొనసాగిస్తూ, ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ కింద మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఇది మన శాఖే కాబట్టి సందర్భాలు అంటాను, మనం వేరు వేరు సందర్భాలు ఎక్కడెక్కడో పుట్టాము, ఎక్కడెక్కడో పెరిగాము, కానీ మనందరం కలిసి మనందరినీ ఒక తాటి మీద ఉంచింది డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కాబట్టి డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతి దృష్ట్యా కానిస్టేబుల్, రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి పై అధికారుల వరకు కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ, ఎటువంటి సాయం అవసరమైనా కానీ మీ యొక్క సహాయ సహకారాలు అవసరం చెప్పేసి నేను తెలుపుతూ, మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు మంచిగా సమయం గడపచ్చు. మేడం గారు కూడా ఇంకా ఉద్యోగం చేస్తున్నారు. 39 సంవత్సరాలు ఉద్యోగం చేయడం అంత మామూలు ఎత్తు కాదు. ఈ 38 years విజయ్ కుమార్ చేయడం 1 సంవత్సరం ఎక్కువగా, జగన్మోహన్ 39 సంవత్సరాలు. ఇంత సుదీర్ఘకాలం ఉద్యోగంలో మనకి భార్య పిల్లలు సహకరించుకుంటే మనం ఎప్పుడో ఇంత ప్రశాంతంగా రిటైర్ కాలేం. మీ ఇద్దరికి కూడా, మీ యొక్క సతీమణులు, వారికి కూడా ధన్యవాదాలు. ఇద్దరికి కూడా మంచి తోడ్పాటు అందించినందుకు ఇద్దరికి ఇదే యొక్క తోడ్పాటుని ముందు ముందు కూడా కొనసాగిస్తూ మీరు మంచి భవిష్యత్తుని, దాంపత్య జీవితాన్ని గడుపుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం దొరికింది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు
ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సిబ్బందికి, కామారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ఎక్సైజ్ కామారెడ్డి స్టేషన్ వాళ్ళకి, ఎల్ఆర్డి స్టేషన్ ఇన్స్పెక్టర్స్కి అందరికీ కూడా నేను హనుమంతరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ముగ్గురు మమ్మల్ని ఎప్పటికీ ఆదేశాలు ఇస్తూ ఇలా చేయాలి, మీరు అలా చేయాలి, వారి ఆదేశాల మేరకే మేము ఈ పని చేసినాము. మా సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టి, మరియు నాతోటి సిఐలు మరియు ఎస్ఐలు, మన అసోసియేషన్ ప్రెసిడెంట్స్, మరియు మా బంధువులు, మా కాంట్రాక్టర్స్, ఐఎంఎల్ లైసెన్స్కి అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు నేను చెప్పడానికి ఏం లేదు, అందరూ నా గురించి ఆల్రెడీ చెప్పేశారు. నేను చేసింది ఏం లేదు, మా సార్ వాళ్ళ ఆదేశాలను పాటించాను. మా సిబ్బందితో మనమంతా ఒక కుటుంబ సభ్యులను, మనం కలిసి చేస్తేనే మన సారులకు పేరు వస్తుంది, మనకు పేరు వస్తుంది. మనం కలిసి చేయాలా అని ఇబ్బంది పెడితే ఏమన్నా మన్నించాలి. ఏమన్నా ఇదున్న కాంట్రాక్టర్స్ కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాను. ముగ్గురు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటూ, మా రవీంద్రన్న గారు, జగత్ రెడ్డి గారు, మా ప్రసాద్ భాయ్, మా సూర్యప్రకాష్ అన్న, రాజప్రకాష్ భాయ్, మరి తోటి ఎస్ఐలు మా తమ్ముడు రవి, చంద్రమోహన్, నా సోదర సమానుడు, మరి నాతో పాటు అనేక సంవత్సరాలు నాతో పాటు ప్రయాణించిన మా నారాయణ రెడ్డి, అట్లాగే మా భోజన ఇతర మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన బంధువులు, ఆత్మ బంధువులు, మరియు మా తాడి కాంట్రాక్టర్స్ అండ్ ఐఎంఎల్ కాంట్రాక్టర్స్ అందరికీ పేరు పేరున నేను నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. మరి నాకు నా తల్లిదండ్రులు జన్మనిచ్చిర్రు, నా అన్న వదినలు నాకు బ్రతుకునిచ్చిర్రు, నా భార్య నాకు జీవితాన్ని ఇచ్చింది, నా పిల్లలు నాకు సంతోషాన్ని ఇచ్చారు. మరి ఈ డిపార్ట్మెంట్ మొత్తం నాకు కీర్తి ప్రతిష్టల్ని ఈ డిపార్ట్మెంట్ ఇచ్చింది. గౌరవ మర్యాదలన్నీ ఈ డిపార్ట్మెంట్తో పొందాను నేను. మరి నేను 17/12/1986లో కానిస్టేబుల్గా నేను అపాయింట్మెంట్ అయినాను. అప్పుడు ఇదే గడ్డ కామారెడ్డి మీద యూసుఫ్ అలీ అని ఉండే. నేను అప్పుడు నిజామాబాద్ రేంజ్లో స్టార్టింగ్ నిజామాబాద్ రేంజ్లో అపాయింట్మెంట్ కాగానే ఈఎస్ గారు పిల్లగాడు మంచుకున్నాడు, మరి నాకు బాడీ గార్డ్గా పిఏ కావాలని చెప్పేసి నన్ను అప్పటి సూపరింటెండెంట్ గారు యాదగిరెడ్డి గారు నన్ను పిఏగా బాడీ గార్డ్గా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నా ప్రయాణం వారితో తిరుగుతూ మరి అతి కొద్ది సమయంలోనే మా మిత్రులందరూ నన్ను గుర్తించి, మరి అప్పటికే డిగ్రీ పాస్ అయిన పిల్లగాడు అని చెప్పేసి మా వాళ్ళందరూ కలిసి నన్ను ట్రెజరర్గా ఎన్నుకొని సంఘంలో సభ్యులుగా చేసిరు. అప్పటి నుంచి బాధ్యతల్ని నిర్విర్వంగా నిర్వర్తిస్తూ ఈ రోజు వరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అంచెలంచెలుగా నేను హెడ్ కానిస్టేబుల్ అభివృద్ధి గురించి ఎప్పుడు ముందుండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సమస్యపై పోరాడుతూ మా కానిస్టేబుల్ శ్రేయభిలాషిగా ఉంటూ ఇంతవరకు నేను ఎక్కడ ఏ ఆఫీసర్తోగా గొడవ పడకుండా మా సమస్యల్ని సావరంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఇక్కడి వరకు వచ్చాము. అంటే ఆఫీసర్లతో యుద్ధం ప్రకటించినట్టు కాకుండా నేను ప్లీజింగ్గా బతిమలాడుకోను, మా సోదరుల పని ఉందని చెప్పేసి నేను బతిమలాడుకొని నేను పనులు చేయించిన మా సారుగా నాకు అనుకూలంగా స్పందించి వెంటనే అవును వీళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి సమస్యలో వాళ్ళు ముందుండి నాకు సహకారాలు అందించి ప్రతి సమస్యను తీర్చారు. అట్లాగే నేను స్టేట్ యూనియన్లో అసోసియేట్ ప్రెసిడెంట్గా చేసి 33 జిల్లాలు నేను కంటిన్యూగా అన్ని ఎక్కడ ఏ జిల్లాల సమస్య ఉన్నా నేను అక్కడికి పోయి అక్కడ డీసీ గారితో మాట్లాడి మా సభ్యుల సమస్యల్ని తీర్చడం. నా వెంట నా సోదరుడు నారాయణ రెడ్డి నా వెంటే ఉంటూ మేము మొత్తం 33 జిల్లాలు తిరిగినాం మేము. మరి అట్లాగే తెలంగాణ మూమెంట్లో కూడా ఈ తెలంగాణ సాధించుకోవడానికి కూడా మా ఉద్యోగాలు పోతే పోని యూనిఫామ్ సర్వీస్
సర్వీస్ అని చెప్పేసి మేము తెలంగాణ దాంట్లో మా అన్నగారి ఆధ్వర్యంలో మేము ముందుండి మా ప్రసాద్ భాయ్ కానీ మేము కానీ మేమందరము మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదని చెప్పేసి మేము తెలంగాణ సాధించుకున్నాం. మరి అట్లాగే మన డిపార్ట్మెంట్లో ఒక రిటైర్మెంట్ కానీ ఒక సపోర్ట్ చనిపోతే కానీ మన డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరైనా చనిపోతే కూడా 1 day సాలరీ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా దాన్ని ప్రపోజల్ చేసి నేను అమలు చేయించిన మన నిజామాబాద్ జిల్లాలో అనేక మందికి ఎవరు చనిపోయినా 1 day సాలరీ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసినాం. అట్లాగే అప్పట్లో ఆఫీసర్స్కే ట్రాన్స్ఫర్స్ అయితే కానీ రిటైర్మెంట్ అయితే కానీ ఫంక్షన్ చేసేవాళ్ళు. మరి మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్లకు ఎందుకు చేయరు, మేము చిన్నవాళ్ళు అని చెప్పేసి మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్కి కూడా ట్రాన్స్ఫర్ అయితేనేమి రిటైర్మెంట్ అయితేనేమి వాళ్ళకు కూడా ఫంక్షన్ చేయాలని చెప్పేసి తీర్మానం చేసి ఫంక్షన్స్ అప్పటి నుంచి నేను కంటిన్యూ చేయించుకుంటూ వస్తున్నాను. అట్లాగే మరియు మాకు నిల్వ నీడ లేదు అని చెప్పేసి మేము ఆఫీస్లో అందరము ఉంటుంటే ఒక కూర్చోడానికి కూడా మాకు డిటిఎఫ్లో ఉన్నప్పుడు కూర్చోడానికి కూడా నిల్వ నీడ లేకుండే మాకు దేవుడు లాంటప్పుడు రామచంద్రరావు గారు ఈఎస్ మీ కామారెడ్డి వారికి సుపరిచితుడు, అందరికీ మీకు బాగా తెలిసిన వాడు. ఆయన వచ్చి అరే మీరు అందరు ఇట్లా రోడ్ల మీద డిక్లేర్ అవ్వాలి అని చెప్పేసి ఆయన అప్పుడు ఆ సూపరింటెండెంట్ ఆఫీస్ని కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ జాగా తీసుకొని మీ అందరి ఆధ్వర్యంలో మీ అందరి ఆర్థిక సహాయంతో మేము టీఎంఎల్స్ చందాలు వేసుకొని బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టినాం. ఇప్పుడు అది కోట్ల రూపాయల ప్రాపర్టీ. మరి ఆయనకు కూడా నేను స్టేజ్ పై నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరొక యు శ్రీనివాస్ అని చెప్పేసి సూపరింటెండెంట్ వచ్చాడు ఆంధ్ర. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా నేను యూనిఫామ్లో తీసుకుపోయి ఆయనని అన్ని ఏరియాలలో తిప్పి ఆయనతో పాటు జై తెలంగాణ అనిపించి పాపం మీకు జరుగుతున్నది అన్యాయమే మీ తెలంగాణ వాళ్ళకి కాబట్టి నేను మద్దతు ఇస్తానని చెప్పేసి ఆయన కూడా మాతో వచ్చి ఆయన కూడా మా మూమెంట్లో ఆ తెలంగాణ మూమెంట్లో పాల్గొని మరి మాకు మద్దతు తెలిపిండు. అట్లాగే ఆ పైన పొజిషన్ ఏదైతే ఉందో ఆయన ఆధ్వర్యంలో మాకు ఒక 15 సంవత్సరాలు రెంట్స్ అయిపోయినాయి. మేము బిజినెస్ వాళ్ళు మాకు ఇవన్నీ ఎక్కడికి తెచ్చారు ఏం చేశారు అంటే మేము అప్పుడు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను నారాయణ రెడ్డి వీళ్ళందరం కలిసేసి మా సోదరులు వీళ్ళందరూ కలిసి అదంతా క్లియర్ చేసి అకౌంట్ని ఒక 18 లక్షలు వస్తే దాని పైన బిల్డింగ్ దాన్ని మళ్ళీ కట్టుకొని మేము దాన్ని కూడా నిర్మించుకున్నాం. ఆయనకు కూడా యు శ్రీనివాస్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకే దానికి రామచంద్ర శ్రీనివాస భవనం అని చెప్పేసి దానికి నామకరణం చేయడం జరిగింది. మరి ఇప్పుడు అది ఈఎస్ ఆఫీస్కు కిరాయి ఇవ్వడం అట్లా రెండో కిరాయికి ఈఎస్ ఆఫీస్ ఉంది పైన. మొన్ననే మరి ఎట్లయిపోయింది పరిస్థితి అని అంటే ఎక్కడ ఆఫీసులు ఉన్నా ఆ రెంట్ రాక ఆ ఓనర్స్ తరమేయడం జరిగింది. మీరు ఎప్పుడు వెళ్ళిపోరు ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి బాగా ఇబ్బందులు పెట్టారు. మరి అట్లా ఆ ఇబ్బందుల పాలవుతున్న తరుణంలో మాకు దేవుడు లాంటి మనిషి మా సోమిరెడ్డి సార్ గారు వచ్చారు మా జిల్లాకు వచ్చి ఆయన ప్రతి ఒక్క బిల్డింగ్ని నా ఆధ్వర్యంలో కంప్లీట్ చేపిస్తా అని చెప్పేసి అటు ఆర్మూర్ అయితేనేమి అటు భీమ్కల్ అయితేనేమి అటు మోర్తాడ్ అయితేనేమి సొంత నిధులతోని ఆయన నేను దాన్ని ముందు చేపిస్తా అని చెప్పి పూర్తి చేపిస్తా అని చెప్పేసి ముందుకు వచ్చి మాకు ఆ బిల్డింగ్లను పూర్తి చేయించిన ఘనత. మరి అట్లనే అంచెలంచెలుగా అటు అట్లా నిజామాబాద్ డివిజన్ నుంచి కామారెడ్డికి వచ్చేసి ఇక్కడ కామారెడ్డి డిటిఎఫ్ ఆఫీసు కామారెడ్డి ఎస్హెచ్ఓ అది చూస్తే ఒక రిసార్ట్ లాగా ఉంది. దానికి ఎంత ఆనందం ఉంటుందంటే అలా పోతే ఆ చెట్లు ఆ వాతావరణం చూస్తుంటే ఒక రిసార్ట్ అది. అంత మంచి భవనం అయింది. మరి అట్లాగే అటు బాన్స్వాడాన్ని పూర్తి చేయించిండు, అటు ఆర్మూర్ పూర్తి చేయించిండు. మరి అందరు సిఐలు వారు సమిష్టిగా వాళ్ళు ఎంతో కృషి చేసి ఇప్పుడున్న సిఐలు ఎవరు బయట పోలేదు. ఉన్న సిఐలు అందరికీ కూడా మా నిజామాబాద్కి అది శాశ్వతంగా భవనాలు నిర్మించినందుకు ఈ వేదికపై నుంచి నేను వాళ్ళకు కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి సిఐలకు మీకు రుణపడి ఉంటుంది ఈ జిల్లా ఎప్పటికీ. అట్లాగే ఇద్దరు ఈఎస్లుగా ఎంత చొరవ తీసుకొని వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేసి జిల్లాని ముందుకు తీసుకుపోతున్నారంటే వాళ్ళ గురించి ఎంత చెప్పిన తక్కనే ఈ ముగ్గురు త్రిమూర్తులు అన్నాను కదా.
అటువంటి వ్యక్తులు మనకు అటువంటి ఆఫీసర్స్ దొరకడం చాలా కష్టం. మరి అటువంటి ఆఫీసర్లు మా నిజామాబాద్ జిల్లాకు రావడం మాకు చాలా గర్వకారణం. మరి మన డీసీ గారు మిగతా పనులుగా ఆఫీసులుగా కంప్లీట్ చేయాలనే సంకల్పంతో నిజామాబాద్ డిటిఎఫ్ ఆఫీసు, నిజామాబాద్ ఎస్హెచ్ఓ అది ఒక వారం 10 రోజులలో పూర్తి అయిపోతుంది. దాన్ని సుగా వారి ఓపెనింగ్ చేయించిన తర్వాతనే మనకు ట్రాన్స్ఫర్స్ జరిగితే అంతవరకు ట్రాన్స్ఫర్స్ జరిగాయి. మరి ఇవన్నీ అయిపోయేదాకా వాళ్ళందరూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి దేవుడు అంటే వీళ్ళు దైవ స్వరూపులు అన్నట్టే. అంటే కొందరు కొన్ని కారణ జన్మలు అంటారు. మరి అటువంటి కారణ జన్మలు ముగ్గురు ఇక్కడ మాకు ఆఫీసర్స్గా దొరకడం మా అదృష్టం. మరి వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మనకు ఏ బాధల బంది ఉండదు. మరి మొన్న చూసుకున్నట్లయితే మా బాన్స్వాడ డివిజన్లో కళ్ళు తాగి ఒక 85 మంది పరిస్థితి దారుణంగా ఉండి హాస్పిటలైజ్ అయ్యారు. మరి వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు ఆహార రాత్రులు దినం పగలు అక్కడనే ఉండి మమ్మల్ని సేవ్ చేసిరు. వాళ్ళు డీసీ గారు అయితేనేమి, ఈఎస్ గారు అయితేనేమి, వాళ్ళు చిన్నపిల్లల యొక్క పాపం ఎంత మమ్మల్ని ఎంత సేవ్ చేసిరో వాళ్ళకు తెలియదు. కానీ మేము సేవ్ అయిన వాళ్ళకు మాకు తెలుస్తుంది అక్కడ ఎంత సఫర్ అయిపోయారు, ఎంత మేఘాల మీద క్షణాల మీద మన స్టాఫ్ మొత్తం యుద్ధం అయితే మెట్ల ఎట్లా తీస్తారో మా స్టాఫ్ అంతా అట్లా దించేసి వాళ్ళు అక్కడ ఒక్కరికి ఇబ్బంది కాకుండా వారి బుధస్కంధాల మీద ఆ యొక్క బాధ్యతని ఎంత సమయస్ఫూర్తిగా వాళ్ళు నిర్వర్తించారంటే మేము వారికి ఎంత చెప్పినా మేము తక్కువే. మరి వారు మాకు అంటే మా బాన్స్వాడ సిఐ అయితేనేమి, మా ఎల్లారెడ్డి సిఐ గారిని ఎంత కాపాడారంటే అంత కాపాడారు వాళ్ళు. వారికి సభాముఖంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇలాంటి ఆఫీసర్లు మాకు దొరికారు. మరి అట్లాగే ఇక మరి నా గురించి చాలా చెప్పారు తమ్ముళ్ళు అందరూ మా ఆఫీసర్స్. మరి అదంతా ఆ దైవాధీనం, మా అన్నగారు మా వదిన గారి ఆశీస్సులు. మరి ఇప్పటికీ మరి నా భార్యసుగా ఆమెసుగా వెటర్నరీ డాక్టర్ ఆమె ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ మా పిల్లల్ని నన్ను చూసుకున్నందుకుగా నేను సభాముఖంగా నా భార్యకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు తిరుగుతామో ఎప్పుడు పోతామో తెలియదు. పొద్దున్న లేస్తే కొద్దిగా దాకా నేను 39 సంవత్సరాలు నేను నిజామాబాద్ హెడ్ క్వార్టర్లోనే చేసిన. ఒక 3.5 సంవత్సరాలు ఆర్మూరు, ఒక 3.5 సంవత్సరాలు బోధన చేసిన. మిగతా అన్నీ నేను డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంటే చేసిన. మళ్ళీ నేను ఎస్ఐ ప్రమోషన్ అయినాక మా గవర్నర్ డీసీ గారు డేవిడ్ రవికాంత్ గారు నాకు సిఐ ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను సిఐ ఇన్ఛార్జ్గా మీ కామారెడ్డి ప్రజలకైతేనేమి అక్కడ నిజామాబాద్ వారికి సుపరిచితుడిని. మరి వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ సిఐ కోరికల్స్గా ఆయన తీర్చింది కాబట్టి నా రిటైర్మెంట్ ముందు మళ్ళీ అనుకోకుండా నాకు కొంత ఇది జరిగి మళ్ళీ ప్రమోషన్ వచ్చి మళ్ళీ నేను ఇది కావడం మళ్ళీ ఇది సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఈ వేదిక కాడికి వచ్చి మీరందరూ నన్ను మా ఇద్దరిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా ఆఫీసర్స్ ఇక ముందు కూడా ఇలాంటి ఎక్కడ ఆపద ఉన్న వాళ్ళు ఆదుకుంటారు తెలుసు. వాళ్ళ మనస్తత్వమే అటువంటిది. కాబట్టి వాళ్ళు ఎందులో కూడా తగ్గకుండా వాళ్ళు ముందుండి ఇది చేస్తారు. మరి సారు కోనపడే కరోడుపతి దాకా పోయి ₹1 దాకా పోయి సారు వెనుకకు వచ్చిండ్రు. సారు స్కూల్ నడుపుతాడు. స్కూలు చాలా మంది విద్యార్థుల్ని ఆయన వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారి సతీమణికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా సోదరుడు విజయ్ కుమార్ భాయ్ బుద్ధు స్వరభావి, శాంతి స్వరూపుడు. మరి ఇంకో విషయం, కాకతాళీయంగా మేము ఇద్దరం పద్మశాలి. ఈరోజు మేము ఇద్దరం రిటైర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి, నేను 25 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప మాలేసుకుంటా గురుస్వామి మా గురువులు లక్ష్మీనారాయణ
నారాయణ ఎస్ఐ మోహన్ సిఐ గారి ఆధ్వర్యంలో నేను 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. మరి అటువంటి గురువు దొరికారు. మరి మా సోదరుడు ఈరోజు నాకు పద్మశాలి అయినందుకు, మరి ఈరోజు నాకు బుధవారం అయ్యప్ప దినమై రిటైర్ అవుతున్నందుకు అక్షయ తృతీయ ఈరోజు అన్నీ కలిసి వచ్చినాయి. మరి ఎంత అంటే మాకు ఇది మేము రేపు అనుకున్నాము, అది అనుకోకుండా ఈరోజు జరిగింది. మరి ఈరోజు అయినా కూడా మరి కాలాతీతం అవుతున్నాం. మీరు అందరూ ఓపికగా ఉండి మమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు మీ అందరికీ సభాముఖంగా నేను మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, మా ఆఫీసర్స్ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలుగా వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పేసి నేరుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను.